First, in case of FM, financial management, we have a 3 branches. First branch ఏంటమ్మా? Second branch, fourth branch, ఫైనాన్షియల్ డెసిషన్స్. ఫైనాన్షియల్ డెసిషన్ లో ఏం డీల్ చేస్తూ ఉంటాం? ఏ డెసిషన్ తీసుకున్నా ఏ రెండింటి మధ్యలో బ్యాలెన్సింగ్ చేయాలి నువ్వు. ఈక్విటీ, డెట్. ఈక్విటీ అంటే ఓన్ క్యాపిటల్, డెట్ అంటే లోన్స్. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు నువ్వు హై రిస్క్ లో రిస్క్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం. ఇఫ్ రిస్క్ ఈజ్ హై, రిటర్న్ విల్ ఆల్సో బి హైయర్. ఇఫ్ రిస్క్ ఈజ్ లెస్, రిటర్న్ విల్ ఆల్సో బి లో. డివిడెండ్, సార్ డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేయాలా లేకపోతే ప్రాఫిట్ని అలా రిటైన్ చేయాలా, ఈ డెసిషన్ ఎంత ఏంటి అని. సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి మీకు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునేటప్పుడు. అట్ సేమ్ టైం బెటర్ డెసిషన్ తీసుకోవాలంటే రిస్క్ని బ్యాలెన్స్ చేయాలి. సో ఇవి అయిపోయింది. అండ్ డివిడెండ్ డెసిషన్స్ ఆబ్వియస్లీ మీకు చిన్నగా వస్తాయి. సో వాట్ ఈస్ ద థింగ్? టైం వాల్యూ ఆఫ్ మనీ. ఈరోజు 1 lakh ఆఫ్టర్ 1 year ఉన్న 1 lakh ఈక్వల్ ఉంటుందా, డిఫరెంట్ ఉంటుంది? ఎట్లా ఉంటుంది? ఉంటుందా? ఇప్పుడు 500 నోట్ వస్తే అదే నోట్ ఉందమ్మా, నేను దాచిపెట్టాను వాల్లో, మళ్ళీ 1 year తర్వాత ఇద్దామని, అది అలాగే ఉంటుందా, పిల్లలు పెడుతుందా? అలాగే ఉంటుంది కదా, ఉండదా? 500 ఉందమ్మా, నాకు ఇవ్వండి, నేను ఒక 1 year తర్వాత మళ్ళీ సేమ్ 500 మీకు ఇస్తాను, మీరు ఏదైతే ఇచ్చారో అదే ఇస్తాను. ఇంట్రెస్ట్ ఏంటి? మీరు ఏదైతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వండమ్మా, ఈ ల్యాప్టాప్ ఉంది వాడుకుందాం తీసుకుందాం, మళ్ళీ అదే ల్యాప్టాప్ ఇస్తానా, ల్యాప్టాప్కి ఇంకొకటి యాడ్ చేసామని ఇస్తానా? మరి ఇంకా అదే 500 ఇస్తాను. మైక్ పెట్టుకోలేదా? ఎక్కడ ఉంది? చెప్పండి, ఎందుకు నేను ఇంట్రెస్ట్ ఇవ్వాలి? సరే, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి అమ్మా. ఈ రోజు ఉన్న 1 lakh రూపీస్ వాల్యూ ఎక్కువ ఉంటుందా, ఆఫ్టర్ 1 year ఉన్న 1 lakh వాల్యూ ఎక్కువ? ఇది కదా బ్యూటిఫుల్ క్వశ్చన్. ఈ రోజు ఉన్న 1 lakh వాల్యూ ఎక్కువ, ఆఫ్టర్ 1 year ఉన్న 1 lakh వాల్యూ ఎక్కువ? ఈ రోజు ఉన్న 1 lakh వాల్యూ ఎక్కువ కంపేర్ టు 1 year ఆఫ్టర్ 1 lakh అనే వాళ్ళు హ్యాండ్స్ రేస్ చేయండి. లేదు సార్, ఆఫ్టర్ 1 year ఉన్న 1 lakh వాల్యూ ఎక్కువ అనే వాళ్ళు హ్యాండ్స్ రేస్ చేయండి. మేము ఇది తోపు, నువ్వు అసలు అడుగు, ఫైనాన్స్ మ్యాటర్స్ అడుగు, మేము వడ్డీ వ్యాపారం చేస్తాం, మాకు వేరు నన్ను అడుగు అన్నారు కదమ్మా. డబ్బులు అంటే ఇష్టం అంటే అందరు హ్యాండ్స్ రైజ్ చేశారు కదా, నేను అని. మరి చెప్పండి, ఈ రోజున్న దానికి వాల్యూ ఎక్కువ ఉంటుందా? అంటే ఆఫ్టర్ 1 year దానికి వాల్యూ తక్కువ ఉంటుంది, ఈ రోజు దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది, అంతే కదా? అయితే 500 నోటీస్ ఇవ్వమ్మా, చించేసి సగం ఇస్తా ఆఫ్టర్ 1 year. పావు వంతు చించేసి మిగతా ఇస్తా, ఎందుకంటే ఈ రోజు ఉన్న 500 నోటుకి వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం చించేసి మిగతాదే ఇస్తా. నువ్వే చెప్పావు కదా, సరిపోద్ది కదా. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ నోట్ ఇవ్వాలనుకుంటున్నా, అది కూడా వద్దంటున్నారు కదా మీరు, కట్ చేసి ఇవ్వమంటున్నారు. హ్యాపీ. సో అంటే 1 lakh అలాగే ఉంటుంది, దాని వాల్యూ డిక్లైన్ అవుతుంది, అదే ఇన్ఫ్లేషన్ అంటారు. ఏమంటారమ్మా? లేదు, వాట్ ఎవర్ ది రీజన్ మేబీ డిక్లైన్ అవుతుంది కాబట్టి నువ్వు ఇంకొంచెం డబ్బులు యాడ్ చేసి ఇవ్వాలి. మరి ఈరోజు ఉన్న 1 lakh 1 year తర్వాత ఉన్న 1 lakh ఈక్వల్ వాల్యూ ఉండదు. ఏది తక్కువ ఉంటుంది? ఆఫ్టర్ 1 year 1 lakh తక్కువ ఉంటుంది, దానికి ఎంతో కొంత డబ్బులు యాడ్ చేసి ఇవ్వాలి, దాన్నే ఇంట్రెస్ట్ అంటారు. రీజన్స్ ఏంటి, ఎందుకు తగ్గుతుంది? ఇన్ఫ్లేషన్. ఇంకొకటి సాక్రిఫైస్. ఏంటమ్మా ఇంకొకటి? సాక్రిఫైస్ అంటే ఏంటంటే, ఇప్పుడు 1 lakh నువ్వు వాడుకోకుండా వేరే వాళ్ళకి ఇస్తున్నావు, అంటే నువ్వు ఇప్పుడు వాడుకోవాల్సింది 1 year తర్వాత పోస్ట్ పోన్ చేస్తున్నావు. దాన్ని సాక్రిఫైస్కి వాల్యూ ఉంటుంది కదా సార్. ఇన్ఫ్లేషన్, రిస్క్, ఆపర్చునిటీ కాస్ట్. ఆ సాక్రిఫైస్నే మనం టెక్నికల్గా ఏమంటామమ్మా? ఆపర్చునిటీ కాస్ట్. నేను ఫోర్గో అవుతున్నాను బెనిఫిట్ ఫోర్గోనే టెక్నికల్గా ఏమంటారు? ఆపర్చునిటీ కాస్ట్. మనం కాస్టింగ్లో డీటెయిల్గా చెప్పుకుంటాం. ప్రిఫరెన్స్ ఫర్ కన్జంప్షన్.
సో ఇప్పుడు ఉంటే ఇప్పుడే కన్జ్యూమ్ చేస్తానమ్మా, ఇప్పుడు 1 lakh ఉంటే ఇప్పుడే తీసుకుంటాం కదా, రేపు పొద్దున ఎవరికి తెలుసు, ఉంటామో ఉండమో కూడా తెలియదు కదా. సో ప్రిఫరెన్స్ ఫర్ కన్జంప్షన్ ఈజ్ ఆల్సో ఇప్పుడుది మాట్లాడాలి. ఫ్యూచరిస్టిక్ అనేది అన్సర్టైన్ కాబట్టి ప్రజెంట్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఫ్యూచరిస్టిక్ అన్సర్టైన్ కాబట్టి సర్టైన్కే ఎక్కువ వాల్యూ ఉంటుంది అన్సర్టైన్ కంటే. ఫ్యూచర్ సర్టైనా ప్రజెంట్ సర్టైనా? ప్రజెంట్ సర్టైన్. సో ఫ్యూచర్లో 1 lakh వస్తాయి అన్సర్టైన్, ప్రజెంట్ 1 lakh ఉంది సర్టైన్. సర్టైన్కి ఎక్కువ వాల్యూ ఉంటుందా, అన్సర్టైన్కి ఎక్కువ వాల్యూ ఉంటుందా? సో ప్రిఫరెన్స్ ఫర్ కన్జంప్షన్ దానివల్ల, ఈ రీజన్స్ వల్ల ఇప్పుడు లెస్ దాన్ సింబల్ అయినా గ్రేటర్ దాన్ సింబల్ అయినా ఈ రెండింటి మధ్యలో 1 lakh మధ్యలో ఫ్యూచర్ ప్రజెంట్ 1 lakh డ్యూ టు దిస్ రీజన్స్. ఏంటి ఆ రీజన్స్ చెప్పండి. వీటన్నిటికీ సంబంధించి మనం ఎంతో కొంత డబ్బులు యాడ్ చేసి ఇవ్వాలి, దాన్నే మనం ఇంట్రెస్ట్ అని పెట్టు, వడ్డీ. నా ఎగ్జాంపుల్లో ఎంత పర్సంటేజ్ అమ్మా? ఏం చెప్పలేదంటే అదేంటి? పర్ యానం. ఇంట్రెస్ట్ రేట్ అనేది పర్ మంత్ చెప్పొచ్చు, పర్ డే చెప్పొచ్చు, పర్ క్వార్టర్ చెప్పొచ్చు, పర్ హాఫ్ ఇయర్ చెప్పొచ్చు, పర్ యానం చెప్పొచ్చు. ఏం చెప్పలేదంటే మీకు క్రెడిట్ కార్డు వాళ్ళు ఫోన్ చేశారు, సార్ 5% ఆర్ ఇంట్రెస్ట్ అన్నాడు. వాడు ఏం చెప్పలేదు, చెప్పాలి, అడగాలిగా నువ్వు. మంత్లీ ఇయర్లీ 5% అంటే నేనే తీసుకుంటా, ఎంత కావాలంటే అది తీసుకుంటాను, ఇవ్వు అని. మంత్లీ 5% అంటే ఇయర్లీ ఎంతమ్మా? ఎంత? 1% ఇంట్రెస్ట్, 0.5% ఏంటంటే టెంప్ట్ అవ్వద్దు. అది ఎంత పీరియడ్? మంత్కి వాళ్ళు చెప్పేది. అప్పుడప్పుడు విచిత్రంగా డేకి చెప్తారు. నువ్వు అసలు టెంప్ట్ అయిపోయి ఇంత తక్కువ ఇంట్రెస్ట్ ఇది అని చెప్పేసి వెళ్ళి కొనుక్కుంటావు. వాళ్ళు చెప్పింది డేకి, మంత్కి. నువ్వు ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసి కంపేర్ చేసుకో. జనరల్గా ఇంట్రెస్ట్ రేట్లు ఇయర్ ఉంటాయి, నువ్వు ఇయర్కి కన్వర్ట్ చేయాలి. అదే క్రెడిట్ కార్డ్ వాళ్ళు చేసేది. నీకు ఫోన్ చేసి ఇంట్రెస్ట్ రేట్ చెప్పేది మీ ఇయర్కి కాదు, మంత్కి. నువ్వు దాన్ని టెంప్ట్ అయిపోయి ఇంత తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తుంటే ఎవడు తీసుకోవడం ఏంటి అని చేసేసుకుంటావు. కట్టేటప్పుడు తెలిసింది ఏంటి 6 అన్నాడు, ఎంత డబ్బులన్నీ తీసేసుకుంటున్నాడు ఏంటి అని. యూ హ్యావ్ టు కన్వర్ట్ ది ఇయర్లీ పర్సంటేజ్ అండ్ కంపేర్. 22%, 30% వస్తుంది, కంపేర్ చేసి చూడు. సో యాన్యువల్లీ చెప్తారు. యాన్యువల్లీ ఎంతమ్మా? యాన్యువల్లీ ఏం చెప్పలేదు. యాన్యువల్లీ హాఫ్ ఇయర్లీ అంటే 10%ని హాఫ్ ఇయర్లీ కన్వర్ట్ చేయండి పర్ యానం. హాఫ్ ఇయర్లీ అంటే ఎలా వస్తుంది చెప్పాలి. హాఫ్ ఇయర్లీ 6/12. 12 కాబట్టి 12 డివైడెడ్ బై చేసి ఎన్ని మంత్స్ కావాలో అన్ని మంత్స్ని ఇంటూ చేద్దాం. ఎంతమ్మా? క్వార్టర్లీ చెప్పండి. ఇయర్కి ఎన్ని క్వార్టర్స్ ఉంటాయమ్మా? క్వార్టర్స్కి ఎన్ని మంత్స్ ఉంటాయమ్మా? ఇప్పుడు 3 వేయాలా 4 వేయాలా న్యూమరేటర్లో? $1 బిలియన్ క్వశ్చన్ కదా, ఆలోచించారు. ఆగు నువ్వు. క్వార్టర్లీ చెప్పండి, నేనే చెప్పండి, నువ్వు చెప్పండి. 3యా? ఇయర్లీ ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి? 4ఆ? క్వార్టర్కి ఎన్ని మంత్స్ ఉంటాయి? ఏదో చెప్పండి, నేను ఉందే కన్ఫ్యూజ్ చేయటానికి. ఏదో ఒకటి చెప్పండి క్యాలిక్యులేట్ చేసి. నేనేం చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. ఇది కదా, క్వార్టర్కి 3 మంత్స్ ఉంటాయంటే 4 వేస్తారేంటి? ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి నాన్న? మరి క్యాలిక్యులేట్ చేసి. ఫస్ట్ బెంచ్ వాళ్ళు నవ్వుతున్నారా? ఆన్సర్ చెప్పండి అమ్మా. నేను ఆన్సర్ చెప్పమన్నా, నువ్వు మమ్మల్ని క్రిటిసైజ్ చేయొద్దు. నువ్వు నీ ఆన్సర్ నువ్వు చెప్పేసే. ఎంత ధైర్యం ఉంది, మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తావా? ఆన్సర్ చెప్పు. రైట్ రాంగ్ కూడా ఏం చెప్తా. గుల్మాయ్ చెప్పమ్మా. ఆడిటింగ్ క్లాస్ నిన్నే ఫస్ట్ అడుగుతాను. నువ్వేం చెప్పావు జాయిన్ చేసినప్పుడు? మ్యాథ్స్ అస్సలు ఉండదు, జాయిన్ అవ్వు, నేను చూసుకుంటా అని చెప్పావా? మొత్తం మ్యాథ్సే చెప్తున్నావు నువ్వు.
అది కదా. సెకండ్ బెంచ్ వాళ్ళు అసలు మాట్లాడట్లా. తేజ చెప్పమ్మా, వీళ్ళు ఇంతే కానీ వీళ్ళు అసలు రెగ్యులర్ క్యాండిడేట్ కాబట్టి నువ్వు చెప్పమ్మా. మళ్ళీ ఆడిటింగ్ క్లాస్ డౌటే. అప్పుడే తిన్నావు, నిద్ర వచ్చింది మాకు, నువ్వేంది అసలు నువ్వు. చెప్పమ్మా. పక్కన అబ్బాయి, నీ పేరు ఎప్పుడు మర్చిపోతున్నా, చెప్పమ్మా. తనుజ చెప్పు. 12 months కి 10% అయితే 3 months కి ఎంత? క్వార్టర్ అంటే 3 months. మంత్స్ 4 quarters ఉంటాయి, కానీ క్వార్టర్ మంత్లీ క్యాలిక్యులేట్ చేయాలి. అమ్మో, 3 months కి ఎంత? 12 months 3 months. క్వార్టర్ అంటే 3 months. 4 quarters ఉంటాయి, మనకెందుకు ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి? క్వార్టర్ అంటే 3 months. సంతోష్ ఎంత కాన్ఫిడెంట్ గా ఆశిస్తాడు, నేనే రైట్ అని ఇప్పుడు రబ్ చేస్తున్నాడు. 2.5 మా 2.5 చెప్పిన వాళ్ళందరూ క్లాప్స్ కొట్టండి అమ్మా. ఎవరు 2.5 చెప్పారో వాళ్ళందరూ క్లాప్స్. మీరే క్లాప్స్ కొట్టండి ఒకసారి. ఎవరికి 3.33 చెప్పిన వాళ్ళు క్లాప్స్ కొట్టండి. భయపడుతున్నారా? ఎవరు కొట్టలేదు. భలే క్యాలిక్యులేట్ చేశారమ్మా. ఎక్స్ప్లెనేషన్ ఏంటమ్మా చెప్పు, ఎందుకు 3? నేను చెప్పను, నువ్వు కూడా అంతే అనాలి. పరంపర ప్రతిష్ట. నువ్వు చెప్పు నాన్న ఎక్స్ప్లెనేషన్, ఎందుకు 3 months రాశాను క్వార్టర్ అంటే. అంత లాజిక్ లేదు. క్వార్టర్ అంటే 3 months కదా, మంత్లీ కదా మనం చూసేది. హాఫ్ ఇయర్లీ అంటే 6 months, క్వార్టర్ అంటే 3 months. ఓకేనా? డైలీకి చెప్పండి అమ్మా, ఇదన్నా కరెక్ట్గా చెప్పండి. 0.0 ఓకే. చెప్పాలి అందరూ. 0.0 ఆ 2 పక్కనే ఉంది అంటే 3 కదా, 27 వేద్దాం. సరే, చెప్పాలి అందరూ. 27 ఎంత? వేద్దాంలే. 3 సరే. ఏమా క్యాలిక్యులేషన్ చెప్పండి. లీప్ ఇయర్ కదా, 366 తీసుకోవచ్చా? నో, డిఫాల్ట్గా 365 తీసుకోండి. ఎంత వచ్చింది? వాళ్ళు 27 చెప్పారు, నువ్వు 3 చెప్పు. చేయకూడదు అట్లా, అంతా మీ ఇష్టమేనా? బ్యాంక్ వాళ్ళు కూడా అలా రౌండ్ ఆఫ్ చేసి ఇంట్రెస్ట్ తీసుకుంటే మీరు ఊరుకుంటారమ్మా. 0.027 రైట్. రాయండి అమ్మా పర్సంటేజ్. రాయాలి అందరూ. ఎక్కడ రాయాలి? అక్కడే ప్లేస్ ఉంది కదా, రాయండి. బుక్లోనే రాయండి అమ్మా. ఎందుకు సార్ ఈ క్యాలిక్యులేషన్ ఇక్కడ చెప్పారంటే, కాన్సెప్ట్ మొత్తం గుర్తుంటుంది, ఎన్పివి క్యాలిక్యులేట్ చేసిన ఇవన్నీ కూడా గుర్తుంటాయి. ఈ ఒక్క క్యాలిక్యులేషన్ లేక మొత్తం క్వశ్చన్ కొట్టేసి 0 వేస్తున్నాడు. ఇప్పుడు క్వశ్చన్లో పర్ ఇయర్ ఇస్తాడు, నువ్వు క్వశ్చన్ 6 monthsకి ఇచ్చినప్పుడు 6 months కన్వర్ట్ చేసుకోవాలి. క్వార్టర్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు క్వార్టర్లీ కన్వర్ట్ చేసుకోవాలి ఇంట్రెస్ట్ రేట్. నువ్వేం చేస్తావు? క్వశ్చన్లో ఇచ్చిన పర్సంటేజ్ తీసేసుకుని చేసేస్తావు. ఇప్పుడు కావాలని ఇస్తాడు పర్ ఇయర్. క్వశ్చన్ 6 monthsకి అడిగాడా, ఇయర్లీ అడిగాడా, క్వార్టర్లీ అడిగాడా, చెక్ చేసుకుని పర్సంటేజ్ కన్వర్ట్ చేసుకుని ఆ పర్సంటేజ్నే వాడాలి. అందుకని ఫస్ట్లో పెట్టుకున్నా ఈ టాపిక్. రాసారా? ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో ఏం చెప్పకుండా 10% అన్నాడు, బట్ క్వశ్చన్ మొత్తం 6 monthsకి ఇచ్చాడు. నువ్వు కన్వర్ట్ చేయాలా లేదా 10%ని? హాఫ్ ఇయర్లీ కన్వర్ట్ చేసుకోవాలి. క్వశ్చన్ క్వార్టర్లీ ఇచ్చాడు, 4 monthsకి 3 monthsకి అలా ఇచ్చేస్తూ ఉన్నాడు. అప్పుడు 4 monthsకి అడిగితే 4 months కన్వర్ట్ చేసుకో. ఎన్ని మంత్స్కి అడిగితే అన్ని మంత్స్ కన్వర్ట్ చేసుకో. క్వశ్చన్లో ఇయర్లీ ఇస్తాడు, నువ్వు క్వశ్చన్ ఎన్ని మంత్స్కి అడిగాడో అన్ని మంత్స్కి పర్సంటేజ్ కన్వర్ట్ చేసుకునే చేయాలి.
డిఫాల్ట్గా పర్ ఇయర్ ఇస్తాడు. వాడే క్వశ్చన్ ఎన్ని మంత్స్కి అడిగితే ఇంట్రెస్ట్ రేట్ కూడా అన్ని మంత్స్కి ఇస్తే నువ్వు కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఉందా? జాగ్రత్త, అలర్ట్గా ఉండాలి. ఇంట్రెస్ట్ రేట్ 20% అంట. ఫైండ్ అవుట్ క్వార్టర్లీ ఇంట్రెస్ట్. అందరూ ఒకటే చెప్తున్నారు, అట్లా కుదరదు. మేము చాలా చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము, ఒక్కొక్కరు ఒక ఆన్సర్ చెప్తారని. నాకు నమ్మకం లేదమ్మా, నేను చేయాల్సింది. మీ మీద అస్సలు నమ్మకం లేదు. 20% డివైడెడ్ బై 12. ఏం చెప్పలేదంటే పరాణం. న్యూమరేటర్లో 3 4 మాకు ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి? మరి 3 ఎట్లా వస్తుంది? ఓకే ఓకే, చెప్పండి ఎంత? సూపర్, రాయండి అమ్మా. ఏమాలి పరాణం రాయనా ఎంత రాయను? క్వార్టర్ అంటే క్వార్టరేనమ్మా. దట్ ఈస్ ఐ డోంట్ డ్రింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దట్ ఈస్ అ ఫుడ్ హ్యాబిట్ టు సమ్ అదర్ కంట్రీస్ కదా. వేరే కంట్రీస్లో ఫుడ్తో పాటు కన్జ్యూమ్ చేస్తారు దాన్ని. మన కంట్రీలో ఎందుకు బ్యాన్ చేస్తారు? యూ హ్యావ్ నాలెడ్జ్ ఉండాలి. మనకు ఏం చెప్పే స్కోప్ ఉండదు మన కోర్సుల్లో. బట్ చెప్పాలి, ఫ్యాకల్టీ చెప్పాలి, డిస్కస్ చేయాల్సిన టాపిక్స్ అవన్నీ. అసలు అంత సిలబస్లు ఎక్కువ కాబట్టి మనం చేయము. ఇట్ ఈస్ అ ఫుడ్ టు అదర్ కంట్రీస్. అండ్ ఎందుకు అది నేను ఎందుకు అవాయిడ్ చేసిన, ఎందుకంటే బట్ ఇట్ స్టిమ్యులేట్స్ ద బ్రెయిన్. మీ పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు తీసుకున్నప్పుడు బ్రెయిన్ నీ కంట్రోల్లో ఉండదు, క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. నువ్వేం చేస్తావు నీకే తెలియదు కాబట్టి నువ్వు క్రైమ్ చేస్తావు డెఫినెట్లీ. పాపులేషన్ కంట్రోల్ తక్కువ ఉంది, నీ చుట్టుపక్కల ఎవడు ఉండడు, ఇంటి దగ్గర అటుపక్కల ఇటు ఉండడు, ఇటుపక్క ఎవడు ఉండడు కాబట్టి నువ్వు కన్జ్యూమ్ చేసినా పెద్ద ఉపయోగం ఉండదు. అది ఇంట్లో కూర్చొని కన్జ్యూమ్ చేస్తారు అక్కడ వాళ్ళు ఫుడ్తో పాటు. దాని తర్వాత ఎలాగో స్లీప్ వేస్తారు, ఏమో ఉంటుంది కాబట్టి వాళ్ళ క్రైమ్ రేట్ ఉండదు. ఇండియాలో అంత సినిమా ఉండదుగా. మేము రూల్స్ పెడతాం, రూల్స్ ఫాలో అవ్వం. కన్జ్యూమ్ చేసి డ్రైవ్ చేస్తాడు, కన్జ్యూమ్ చేసి వేరే వాళ్ళని తిడతాడు, ఇంటికి వెళ్తాడు పక్కింటికి వెళ్తాడో తెలియదు, ఏది పడితే అది చేస్తాడు, క్రైమ్ అయిపోతుంది అక్కడ, న్యూసెన్స్ అవుతుంది, క్రైమ్ అవుతుంది. దట్స్ వై ఇన్ ఇండియా ఇట్ ఈస్ సొసైటీ సీన్ ఇట్ యాజ్ అ బ్యాడ్ హ్యాబిట్. మరి ఫ్యూచర్లో ఏం హ్యాబిట్టో మనకు తెలియదు, కానీ తెలంగాణలో మరి ఏం హ్యాబిట్టో మనకి తెలియదు. కానీ సో అది తెలంగాణ ఐ థింక్ ఇట్ ఈస్ క్వైట్ కామన్. సో బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ అ కంట్రోల్ మూడ్, తెలంగాణ ఇంట్లో దాగి ఇంట్లోనే వాళ్ళ పార్టీకి వాళ్ళు ఉంటే మాత్రం ఇట్స్ కంట్రోల్ మూడ్లో ఉంటారు కాబట్టి ఇట్స్ ఓకే. క్లైమేట్గా అది పర్వాలేదు. నువ్వు బయటకు వచ్చి తాగేసి నీ బ్రెయిన్ నీ కంట్రోల్ లేకుండా నేను ఇది చేస్తాను అది చేస్తానంటే డెఫినెట్లీ క్రైమ్ అవుతుంది. అలా చూడాలి ఆ యాంగిల్లో, అంతే, అంత నుంచి. దట్స్ వై బెటర్ అవాయిడ్ అన్న. ఎందుకంటే నీ బ్రెయిన్ నీ కంట్రోల్లో ఉండదు. ఎప్పుడైతే నీ బ్రెయిన్ నువ్వు కంట్రోల్లో పెట్టుకుని నీ పని ఏదో నువ్వు చూసుకున్నావు అంటే ఇట్స్ ఓకే, ఫైన్. మనకు సెట్ అవుతా మన ఫీల్డ్కి అసలు నా గురించి అసలు సెట్ కాదు. ఎందుకంటే ఏం సిగ్నల్ ఇస్తావు ఏంటి, నలుగురితో మాట్లాడేవాళ్ళం, డెఫినెట్లీ మనకు సెట్ కాదు. కాబట్టి వీ షుడ్ అవాయిడ్ ఇట్. సో అట్ ది సేమ్ టైమ్ వీ షుడ్ బి మూవ్ ఆన్ టు ది డిఫరెంట్ పార్టీస్ అండ్ ప్రజలను కలుస్తూ ఉంటాను. ఒక రూమ్లో కూర్చొని అనుకుంటే కుదరదు మనకి. దట్స్ వై అసలు మనకి మన ఫీల్డ్కి అసలు సెట్ కాదు. దిస్ ఈజ్ ద నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, అంతే. మీరు కూడా మీకు కూడా సెట్ కాదు నాకు తెలిసినంతవరకు. లేదు నేను ఇంట్లోనే అనుకుంటా అంటే అమ్మా ఇక్కడ వరకు ఓకేనా అందరికి? ఇంట్రెస్ట్ రేట్లు క్వశ్చన్లో నేను వీకెండ్ ఎగ్జామ్స్లో చూస్తా, ఎవరైనా పరాణంని క్వశ్చన్ 4 monthsకి ఇచ్చినప్పుడు అదే రేటు చేస్తే బెంచ్ మీద నుంచోబెట్టడం. ఈసారి అలర్ట్గా ఉండాలి. అసలు మన స్టూడెంట్స్ ఈ మిస్టేక్ చేయకూడదు. వాడు ఎక్కడ తగిలిందంటే ఈ మిస్టేక్, వాల్యూషనర్ కామెంట్స్ అని ఉంటాయి. అరే కాన్సెప్ట్ అంతా వచ్చిన వాళ్ళు చిన్న మిస్టేక్ చేసి మొత్తం ఆన్సర్ రాంగ్ చేసుకుని 0 మార్కులు తెచ్చుకుంటున్నాడు అని కామెంట్ చేశాడు. ఏం మిస్టేక్ సార్ అంటే పర్సంటేజ్ రాంగ్ తీసుకో. క్వశ్చన్లో ఇచ్చిన పర్సంటేజ్ని నువ్వు కన్వర్ట్ చేసి తీసుకోవాలి. ఒక్క పర్సంటేజ్ రాంగ్ తీసుకోవడం వల్ల ఎవ్రీ స్టెప్ ఆన్సర్ రాంగ్ వస్తుంది. 0 లేదా ఫార్మాట్కో మార్క్. చూసారా ఎంత పెయిన్ ఉంటుంది స్టూడెంట్కి? సిల్లీ మిస్టేక్. చేస్తారా ఈసారి? చేయకూడదు. మన స్టూడెంట్ అసలు చేయకూడదు. ఫైన్, బేసిక్స్లో అందుకనే ఫస్ట్ పెట్టుకున్నది. దెన్ స్టార్ట్ విత్ ద టైమ్ వాల్యూ ఆఫ్ మనీ, ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ మనీ, present value of money, future value of vanity, present value of vanity, future value of perpetuity, present value of perpetuity with growth. ఏం చెప్తున్నారు సార్ మీరు అసలు? ఏంటి పదాలు? టైమ్ వాల్యూ ఆఫ్ మనీలో 1 2 3 4 5 6 ఈ 6 కాన్సెప్ట్స్ ఉంటాయమ్మా. కానీ మనకి ఈ వీటిలో ఒక 2-3 వాడతాం. అది కూడా ఫార్ములాస్ ఏం వాడవు, డైరెక్ట్ క్యాలిక్యులేటర్ షార్ట్ కట్ తెలుసుకోవడానికి చెప్పుకుంటున్నాం అంతే.
వాట్ ఈస్ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ మనీ? అది కరెక్టే. ఇప్పుడున్న 10 రూపీస్ ఫ్యూచర్లో ఎంత అని క్యాలిక్యులేట్ చేయటాన్ని ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ మనీ అంటారు. గెస్ చేసి చెప్పండి. ఇప్పుడు 100 రూపీస్ మీ దగ్గర ఉన్నాయి, ఫ్యూచర్లో 100 రూపీస్ వాల్యూ ఎంత? 1000 అన్నారు. అంటే ఎలా థింక్ చేయాలి మీరు? ప్రజ్ఞని ఎలా థింక్ చేస్తారు? చిన్నప్పుడు 10 రూపీస్ జేబులో పెట్టుకున్నానంటే ఫ్రెండ్స్ అందరి దగ్గర నేను హీరో. 10 రూపీస్ నా జేబులో ఉంటే నేను హీరో. వాళ్ళకి అందరం తీసుకెళ్ళి అప్పట్లో చాక్లెట్లో ఏ ఉంటాయి అవన్నీ ఇప్పిస్తాను. ఒక గుంపుని తీసుకెళ్ళి 7 మెంబర్స్, హీరో నేను. ఇంకా చెప్తే బాగుండదు కానీ సోడాలు ఉంటాయి, 1 రూపీ సోడా ఉంటుంది. ఇప్పుడు అది 20 రూపాయలు ఎంత. డ్రింక్లు ఇప్పిస్తాను, సోడా కానీ రస్నా ఉంటుంది, 1 రూపీ రస్నాస్ ఇప్పిస్తాను. 10 రూపీస్ ఉంటే అన్ని పార్టీ అనమాట, పార్టీ ఇప్పిస్తాను. ఆ రోజు నేను హీరో. వాళ్ళు ఆ పార్టీ కోసం నా చుట్టూ తిరుగుతారు, నాకే ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తారు. అవుట్ అయినా అవుట్ కాదంటారు. చాలా ఉంటుంది కొత్తగా అక్కడ. ఇప్పుడు 10 రూపీస్ ఉంటే నేను లేదా సార్ అసలు హీరో కాదు, ఏం కాదు, అసలు 10 రూపీస్ కన్సిడరే చేయట్లేదు. సేమ్ 100 రూపీస్ ఈరోజు ఉంటే ఎంతో కొంత ఉంటుంది. పేరెంట్స్ ఏదో చిన్న పార్టీ ఇప్పించవచ్చు, పానీపూరి తీసుకెళ్ళి పానీపూరీలు ఇప్పించవచ్చు అందరికి, ఒక 4-5 బ్యాచ్కి. బట్ అదే 100 రూపీస్ నువ్వు ఒక 5 years తర్వాత ఉంటే అదే ఉండదు. నువ్వు పానీపూరి తిని వస్తావు అంతే. 4 ఫ్రెండ్స్ని వేసుకెళ్ళావు, 4 ఫ్రెండ్స్ని వేసుకెళ్ళాలంటే ఇప్పుడు 100 రూపీస్ 500 రూపీస్కి ఈక్వల్ అవుతుంది. అది మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. చిన్నప్పుడు 100, మాకు 10, మీకైతే 100. చిన్నప్పుడు 100కి ఇప్పుడున్న 100కి డిఫరెన్స్ ఉందా? అలా ఆలోచన చెప్పండి. ఇప్పుడున్న 100 రూపీస్ ఫ్యూచరిస్టిక్గా 5 years తర్వాత ఎంతకి ఈక్వల్ అవుతుంది? నేను ఆల్రెడీ ఆన్సర్ చెప్పేసాగా. ఫ్యూచర్ వాల్యూని కనిపెట్టడం. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానమ్మా? ఫ్యూచర్ వాల్యూని కనిపెడతాం. సో అది ఒక ఫార్ములా ద్వారా ఎరేజ్ అవుతాం. ఆ ఫార్ములాకి మనకి సంబంధమే లేదు, ఏదో పెట్టాడు. అది కూడా నేను సరిగ్గా ప్రింట్ చేయను, అది ఏదో రాస్తా ఫార్ములా. ఇది ఇట్లా ఏదో రాస్తా, పవర్ ఎన్ అని అది రాస్తాను. యాక్చువల్లీ పవర్ ఎన్ ఉండాలి అక్కడ, టీవీ అని. అది తర్వాత చూద్దాంలేమ్మా. పవర్ ఎన్ ఉండాల్సింది పక్కన రాస్తాను, ఎందుకంటే ఫార్ములా ఈజ్ నాట్ రిలవెంట్ హియర్. అందుకని ఫార్ములా ఏదో రాస్తామంటే రాస్తాం, ఫార్ములా వాడడం కాబట్టి మనం. సరే, ఎనీవే ఫ్యూచర్ వాల్యూ కూడా వాడడం అసలు. ఇది ఇంపార్టెంట్, జాగ్రత్తగా ఉండండి. వాట్ ఈస్ ప్రెజెంట్ వాల్యూ? వాట్ ఈస్ ప్రెజెంట్ వాల్యూ? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫ్యూచర్ వాల్యూ అంటే ఏంటి? ఇప్పుడున్న కొంత అమౌంట్ని ఫ్యూచర్లో ఇది ఎంతకి ఈక్వల్ అవుతుందని కనిపెట్టడం. దెన్ వాట్ ఈస్ ప్రెజెంట్ వాల్యూ? ఫ్యూచర్లో ఉన్న అమౌంట్, ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో మీకు 1 lakh వస్తుంది, ఇప్పుడు దాని వాల్యూ ఎంత? ఫ్యూచర్ అంటే ఒక 5 years తర్వాత 1 lakh వస్తుంది, ఇప్పుడు దాని వాల్యూ ఎంత? 70,000. అర్థమైందా? ఎందుకు ఇది ఎక్కువ ఇంపార్టెంట్ అంటే, మనం ఎఫ్ఎంలో డెసిషన్ మేకింగ్ ప్రజెంట్ని ఫ్యూచర్కి తీసుకెళ్తామా, ఫ్యూచర్ని ప్రజెంట్ తీసుకొస్తామా అనేది పాయింట్. ఏదైనా ఒకటే, జాగ్రత్తగా. ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నాను అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. కేర్ఫుల్గా వినండి. సార్, యూ హ్యావ్ ఎ స్టార్టెడ్ బిజినెస్ స్టార్ట్ చేసిన ఇయర్ని జీరో ఇయర్ అంటారు. ఏం ఇయర్ అంటామమ్మా? ఆ ఇయర్ని, ఆ ఇయర్ స్టార్టింగ్ ఇంకా ఒక్క రోజు కూడా అవ్వలేదు కాబట్టి 0 year. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 4th year. ఇన్వెస్ట్మెంట్ ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేసావు. ఏ ఇయర్లో? 0 yearలో. 0 yearలో 10 lakhs ఇన్వెస్ట్ చేసావు. ఆ మనీ 0 yearలోనే వస్తుందా, 4 years పీరియడ్లో వస్తుందా? రిటర్న్ మొత్తం నెట్ ఆఫ్ చేసుకొని ఫస్ట్ ఇయర్ ఒక 1 lakh వచ్చింది, సెకండ్ ఇయర్ ఒక 3 lakhs వచ్చింది, థర్డ్ ఇయర్ ఒక 5 lakhs వచ్చింది, ఫోర్త్ ఇయర్ ఒక 7 lakhs వచ్చింది. ఇవన్నీ డైరెక్ట్గా యాడ్ చేస్తావా?
నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎయిదర్ వీటన్నిటిని 0 ఇయర్కి తీసుకొచ్చి దేనితో కంపేర్ చేయటం, 10 lakhsతో. ఇంకొకటి వీటన్నిటిని 4th ఇయర్కి వీటన్నిటిని 4th ఇయర్కి తీసుకొచ్చి ఈవెన్ 10,000 కూడా అప్పుడు కంపేర్ చేయటం. అర్థమైందా మీకు? ఏదో ఒక ఇయర్ దగ్గరికి తీసుకొచ్చి కంపేర్ చేయటం, లేదా అన్నిటినీ 2nd ఇయర్కి తీసుకొచ్చి కంపేర్ చేయటం. ఏదర్ అన్నిటిని ఎక్కడికి తీసుకోవాలి, ఫస్ట్ కన్నా తీసుకురావాలి, ఏదర్ అన్నిటిని 2nd కన్నా తీసుకోవాలి, ఏదర్ అన్నిటిని మిడిల్. ఎందుకు సార్? ఒక ఇయర్ ఉన్న అమౌంట్ నెక్స్ట్ ఇయర్కి అదే ఉండదు, చేంజ్ అవుతుందని మీరే చెప్పారు, టైం వాల్యూ ఆఫ్ మనీ. ఏది బెస్ట్ అప్రోచ్? అన్నిటిని ప్రెసెంట్కి తీసుకురావడం బెస్ట్ అప్రోచా, పాస్ట్కి ఫ్యూచర్కి తీసుకెళ్ళి కంపేర్ చేయడం బెస్ట్ అప్రోచ్? ఏది బెస్ట్ అప్రోచ్? బోత్ ఆర్ ఈక్వల్. నువ్వు ఫ్యూచర్కి తీసుకెళ్ళి కంపేర్ చేసినా అదే ఆన్సర్ వస్తుంది, పాజిటివ్ అని. ఎందుకంటే అసలు బిజినెస్ స్టార్ట్ చేయలేదు కదా నేను. ఇప్పుడు పెట్టుబడిని ఫ్యూచర్లో నాకు ఎంతకు వస్తుందో ఫ్యూచర్కి తీసుకెళ్ళి అన్నిటిని ఫ్యూచర్కి తీసుకెళ్ళి అక్కడ ఆ 4th ఇయర్ దగ్గర కంపేర్ చేసి పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది బిజినెస్ కంపేర్ చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేస్తాను. లేదా అన్నిటిని ప్రజెంట్ తీసుకొచ్చి మొత్తం నాకు ఫ్యూచర్లో ఎంత రికవర్ అవుతుందో అదంతా ప్రజెంట్ వాల్యూకి తీసుకొచ్చి కంపేర్ చేయడం. రెండు ఒకటే రిజల్ట్. మరి రెండు ఒకటే రిజల్ట్, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. దాన్ని ప్రజెంట్ తీసుకొచ్చినా నేను ఫ్యూచర్ తీసుకొచ్చిన. సరే అంటే నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి ఆ 2 ఆప్షన్స్? ఒకటి అన్నిటిని ఎక్కడికి తీసుకెళ్ళటం అమ్మా, ఫ్యూచర్కి తీసుకెళ్ళటం. ఇంకొకటి అన్నిటిని ఎక్కడికి తీసుకురావటం అమ్మా. 2 ఆప్షన్స్ ఒకటే అమౌంట్ చెప్పాము. అక్కడ అలా చేసి క్యాలిక్యులేట్ చేసినా నీకు సర్ప్లస్ ఎంత వచ్చిందో ఇక్కడ కూడా అంతే సర్ప్లస్ వస్తుంది, చేంజే ఉండదు ఆన్సర్. సార్ అలా అన్నిటినీ ఫ్యూచర్ తీసుకెళ్తారనే ఏమంటారు సార్ అంటే కాంపౌండింగ్ అంటారు. ఏమంటారమ్మా? కాంపౌండింగ్. అలా అన్నిటినీ ప్రజెంట్ తీసుకెళ్తారనే ఏమంటారు సార్ అంటే డిస్కౌంటింగ్ అంటారు. ఏమంటారమ్మా? టెక్నికల్ వర్డ్స్ అమ్మా. ఒక వాల్యూని ఫ్యూచర్కి తీసుకెళ్ళిపోవటం ఏమంటారమ్మా? ప్రాసెస్నే కాంపౌండింగ్. ఒక వాల్యూని ఫ్యూచర్ వాల్యూని ప్రజెంట్ తీసుకురావటం దాన్ని ఆ ప్రాసెస్ని ఏమంటారమ్మా? డిస్కౌంట్. ఇప్పుడు ఏది బెస్ట్? మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఎఫ్ఎంలో ఏది సెలెక్ట్ చేసుకున్నారు? కాంపౌండింగ్ సెలెక్ట్ చేసుకున్నారా, డిస్కౌంటింగ్ సెలెక్ట్ చేసుకున్నారా? రెండు ఒకటే కానీ డిస్కౌంటింగ్ సెలెక్ట్ చేస్తున్నారు. ఏదో అక్కడక్కడ రేర్ క్వశ్చన్స్లో కాంపౌండింగ్ సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ డిస్కౌంటింగ్ పాసిబుల్ అయినా సరే ఒక క్వశ్చన్ ఇలా చేద్దాం, ఒక ఆన్సర్ ఇలా చేద్దాం అని కాంపౌండింగ్. ఇంకా 99% అన్ని ఆన్సర్స్ కాంపౌండింగ్ చేస్తాడు, డిస్కౌంటింగ్ చేస్తాను. డిస్కౌంటింగ్ అంటే ఏంటి? ఫ్యూచర్ వాల్యూస్ అన్నిటిని 0 ఇయర్కి తీసుకొచ్చి 0 ఇయర్ ఇన్వెస్ట్మెంట్తో కంపేర్ చేయడం. అన్నీ అంతే, ఆల్మోస్ట్ 99%. సరే ఏమి నేను కాంపౌండింగ్ చేస్తాను చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. బట్ మేము ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఆ అప్రోచ్ సెలెక్ట్ చేసుకో. సో ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ మనీ కాంపౌండింగ్ డిస్కౌంటింగ్ అందరూ చెప్పాలి. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ మనీ అనే ప్రాసెస్ కాంపౌండింగ్ డిస్కౌంటింగ్? చూద్దాం ఒక ఎగ్జాంపుల్. 100 రూపీస్ని నేను ఫ్యూచర్కి తీసుకెళ్ళాను 1 ఇయర్ తర్వాతకి. ఎంతకి ఈక్వల్ అయిందమ్మా? 110 రూపీస్. 5 ఇయర్స్ తర్వాత మన ఎగ్జాంపుల్ ఊరికి ఎంతకి ఈక్వల్ అయింది? 500. అలాగే 1 ఇయర్ తర్వాత ఎంతకి ఈక్వల్ అయిందమ్మా? ఎలా వచ్చింది అది? 10% ఇంట్రెస్ట్ రేట్ కాబట్టి ప్లస్ 10%. అంటే ఈ రోజు ఉన్న 100 రూపీస్ 1 ఇయర్ తర్వాత ఎంతకి ఈక్వల్ అంట? 110. ఊరికే ఎగ్జాంపుల్. సార్ అది 2 ఇయర్స్ తర్వాతకి ఎంతకి ఈక్వల్ అమ్మా? 110 ఇంటూ 10% 120. ఎలా వచ్చింది క్యాలిక్యులేషన్? 110 ఇంటూ 10% ప్లస్ ఈక్వల్ టు ఎంతకు వచ్చిందమ్మా? ఇది ఒక క్యాలిక్యులేషన్ ఇక్కడ ఉంది చూడండి. 100 ప్లస్ 100 ఇంటూ 10% ఆర్ 100 ఇంటూ 1 ప్లస్ 10. అమ్మా ఎలా వచ్చింది తెలుసా ఇదంతా? ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇదంతా. ఫస్ట్ది ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏదైనా ఒకటి ఎలా అయినా చేయొచ్చు. ఫస్ట్ది ఎక్స్ప్లెయిన్ 100కి ఏం యాడ్ చేశాను? ఇంట్రెస్ట్ యాడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఎంత? 10%. సెకండ్ది ఎలా వచ్చింది మరి క్యాలిక్యులేషన్? 100 కామన్ తీసాను, 1 ప్లస్ 10%. మరి థర్డ్ది ఎలా వచ్చింది? డెసిమల్స్లో కన్వర్ట్ చేశాను. 10% డెసిమల్స్లో రాయండి అమ్మా. 0.1. 1 ప్లస్ 0.1 ఎంతమ్మా? సార్ ఇది అర్థం కాలా, ఇది అర్థం కాలా, ఇది అర్థమైందా? పోనీ చాలా, అది ఫాలో. మరి నువ్వు ఇంకెందుకు అది అవన్నీ చెప్పావు? ఊరినే అర్థం చేసుకున్న పిల్లోడు ఉంటాడు కాబట్టి అవి కూడా చెప్పాలి కదా చెప్పాను. నువ్వు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్, ఫస్ట్ అది అర్థమైందా? అర్థమైంది, ఇంకా అంతే వదిలేసి. మిగతా కింద నాకు అర్థం కాల, నువ్వు చెప్పు. అసలు నువ్వు చెప్పింది అంతా ఎఫ్ఎం అర్థం కాలేదు నాకు. ఏం అర్థం కాలా నీకు?
ఆ రెండు అర్థం కాలేదు. నువ్వేమన్నావు? ఎఫ్ఎం మొత్తం అర్థం కాలేదన్నావు. నేను అదే అడుగుతానమ్మా, ఎఫ్ఎం మొత్తం అర్థం కాలేదా? ఏం అర్థం కాలేదు అంటే నువ్వు చెప్పావు కదా ఆ రోజు ఫ్యూచర్ వాల్యూలో 1.1 1+10% అది అర్థం కాలేదు, అక్కడ ఆగిపోయావు నువ్వు. నేను చెప్పాను అండర్లైన్ చేసి ఏంటి ఇది ఒక్కటే అర్థం చేసుకో చాలు, నువ్వు నాన్ మ్యాథ్స్ కాబట్టి ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, ఆ కామన్ తీయటాలు, ఆ డెసిమల్స్ పర్సంటేజ్ డెసిమల్స్ కన్వర్ట్ చేయటాలు మళ్ళీ యాడ్ చేయటాలు నీకు కష్టంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇది అర్థం చేసుకో, అవి వదిలేసి అంటే ఇప్పుడు అది అర్థమైతేనే ఎఫ్ఎం అర్థమైనట్టు, అదే ఎఫ్ఎం అన్నట్టు, ఇక అది మొత్తం ఎఫ్ఎం అన్నట్టు థింక్ చేస్తారు కొంతమంది. దాన్నే ఓవర్ థింకింగ్ అంటారు. ఏమంటారమ్మా దాన్ని? ఉంటుందా సార్ స్టూడెంట్స్లో ఓవర్ థింకింగ్? అబ్బా చాలా భయంకరం. 100 క్వశ్చన్స్లో 99 చదివేసి ఒక క్వశ్చన్ రాలేదని ఎగ్జామ్కి వెళ్ళని వాళ్ళని నేను చూసా. ఎందుకంటే నేనేం చదవలేదని. యా నాన్న నేను పాస్ అయిన వాళ్ళ మాకే దిక్కులేదు, మేమే 100% సిలబస్ చదువుకుని వెళ్ళలేదు. ఎస్ ఇట్ ఈస్ ట్రూ. నువ్వు 100% సిలబస్ వచ్చి అంత క్లారిటీ ఉంటేనే వెళ్తాను ఎగ్జామ్ అంటే ఇట్ ఈస్ నాట్ వర్క్ అవుట్. ఇట్ విల్ నాట్ వర్క్. కొన్ని నీకు అర్థం కాని విషయాలు ఉంటాయి, అవి అర్థం చేసుకోవడానికి ట్రై చేయి, ఇంకా టైం లేనప్పుడు అలా చదువుకుని వెళ్ళు. సో అసలు అలాంటిది ఏం లేదు. నువ్వు ఇది అర్థమైందా? 100+100 × 10% అర్థమైందా? అందరికి అర్థమైందా? ఆ కిందది మ్యాథ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మా. ఏంటి ఎలా వచ్చింది 1+10% ఎలా వచ్చింది బ్రాకెట్లో? 100 కామన్. కావాలంటే నువ్వు 100 మళ్ళీ మల్టిప్లై చేయి, పైన ఈక్వేషన్ వస్తుంది. ఈక్వేషన్స్ చాప్టర్ ఎక్కడ వచ్చింది? అదే ఇంటర్మీడియట్లో వచ్చిందా? 10th ఉంటుంది కదా. 10th ఉందా లేదా? అమ్మా మేము సిఈసి తీసుకున్నాం, మరి ఇంటర్మీడియట్ మాకు రాదుగా. మరి ఫౌండేషన్లో వచ్చింది కదా. ఫౌండేషన్ నువ్వు అడగొద్దు ఎలా పాస్ అయ్యాను. సరే అమ్మా 1.1 ఎలా వచ్చిందో చెప్పండి అమ్మా. 1+0.1 ఎలా వచ్చింది? ఓ 10%ని డెసిమల్స్లో మార్చావా? 10%ని డెసిమల్స్లో ఎలా మారుస్తావు? ఎంత వస్తుంది? నీకు అర్థం కావట్లేదు, క్యాలిక్యులేటర్ ఉందిగా యూజ్ చేయి. 10/100 ఎంత వచ్చింది? ఇది చూడండి అమ్మా. 110 10% ఇంట్రెస్ట్ యాడ్ చేసాను, సేమ్ అదే. ఎంత వచ్చిందమ్మా? 121. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? కాంపౌండింగా డిస్కౌంటింగా? దీన్ని ఫార్ములా లాగా రాయాలనుకుంటున్నాను నేను. అమ్మా 100తో క్యాలిక్యులేట్ చేయి. ఫస్ట్ ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అయింది? 1+10%. సెకండ్ ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అయింది? అమ్మా ఇది ఎలా వచ్చింది చెప్పండి. థర్డ్ ఈక్వేషన్ ఎలా వచ్చిందో చెప్పండి అందరు. థర్డ్ ఈక్వేషన్ ఎలా వచ్చింది సార్? 110కి ఫార్ములా రాశాను నేను. థర్డ్ ఈక్వేషన్ 110కి ఫార్ములా ఏంటి అమ్మా? 110కి ఫార్ములా 100 × 110+. అమ్మా అందరికి అర్థమైందా? 110కి 10% యాడ్ చేశాను, 110 కామన్ తీసాను, 1+10%. ఇప్పుడు 110 అంటే ఆల్రెడీ డిఫైన్ చేశాను. 100 × 1+1%. 100 × 1+10% × 1+10%. అర్థమైంది అందరికి? దీన్ని సింపుల్గా ఇలా రాద్దాం అనుకుంటున్నా. 100 × 1+1+10% హోల్ స్క్వేర్. దీన్ని సింపుల్గా 100 అనేది ప్రజెంట్ వాల్యూ, 1 ఆర్ ఇంట్రెస్ట్ రేట్ని ఆర్ అంటాం. ఏమంటామా ఇంట్రెస్ట్ రేట్ని? ఆర్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఎన్ని ఇయర్స్ అమ్మా ఇక్కడ? 2 years. ఇదే ఫార్ములా. చూడండి అమ్మా, ఫార్ములా సరిపోయిందా? ఫ్యూచర్ వాల్యూ ఫార్ములా ఏంటమ్మా? ఫ్యూచర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ వాల్యూ ఇంటూ 1+r^n. ఫార్ములా చదివి దాన్ని బట్టి కొట్టామా? ఫార్ములాని మనం డిఫైన్ చేసామా? ఫార్ములాలు అందరూ అలాగే చెప్తారు, మీరు ఇంటర్మీడియట్ చూసుకోండి. అవి ఉంటాయి డెరివేషన్స్. ఫార్ములా ఎలా వచ్చిందని డెరివేషన్ చేశాను ఇప్పుడు. అసలు నువ్వు నేను నాన్ మ్యాథ్స్ ఈజీ, నువ్వు అంతా చెప్పావు, నేను వెళ్ళిపోతా ఇప్పుడు అంటే ఏం అక్కర్లా, ఇది బట్టి కొట్టి సరిపో. ఫ్యూచర్ వాల్యూ ఫార్ములా చెప్పమ్మా. PV × 1+r^n. అంతే. 10 సార్లు బట్టి కొట్టు, ఒకసారి గోడ మీద రాసుకో, రోజు చూడు, అదే గుర్తుంటుంది. అది ఎలా వస్తే నీకెందుకు? ఎగ్జామ్లో రాసావు అంతే. నువ్వు అసలు అడగడు కదా, ఫ్యూచర్ వాల్యూ కదా, ప్రజెంట్ వాల్యూ కదా అడిగేది, డిస్కౌంటింగ్ కదా. పొరపాటున అడిగితే మరి గుర్తుండాలిగా. 2 minutes 1 minute ½ minute టైం ఇస్తున్నా, ఎవరిని అడిగితే వాళ్ళు ప్రజెంట్ వాల్యూ ఫార్ములా చెప్పాలి, ఫ్యూచర్ వాల్యూ ఫార్ములా. ½ minute టైం. అమ్మా మేము నాన్ మ్యాథ్స్ అమ్మా, మాకు ½ minute సరిపోదు. ఇది కూడా మళ్ళీ ½ minute అంటున్నావు. మట్టి బుర్రలు అర్థం చేసుకున్నావు. అసలు నువ్వు అది ఎలా డిరైవ్ చేసావు ఇప్పటికీ నా బ్రెయిన్కి అర్థం కావట్లేదు. ½ minute. రెడీ? అందరు పెద్దగా చెప్పండి అమ్మా. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఫ్యూచర్ వాల్యూ?
ఆన్సర్. మరి ఇంత వాస్ట్ కొద్దిగా చిన్నగానే చెప్పండి, మా అలాంటి వాళ్ళు హట్ అవుతారు. మేము చేయటం మానేస్తాం మీరు ఇంత ఫాస్ట్ చెప్తే, ఇంకా మేము చేసేది ఏముందిలే అండి. మళ్ళీ చెప్పండి. 2 lakh. ఇంకా వేరే ఆన్సర్లు కూడా చెప్పొచ్చు, భయపడకుండా చెప్పండి, మేబీ ఇది రాంగ్ అవ్వచ్చు. అదే రైటా చూద్దాం, నేను నమ్మనుగా. చేయండి అమ్మా, చేసి చెప్పండి. చెక్ చేసావా? మళ్ళీ చెక్ చేయి. అవును, ఇప్పుడు క్యాలిక్యులేటర్ లేకుండా చేయలేమంటారా? ఇచ్చా కాకపోతే ఎప్పుడు స్టార్ట్ అవుతాం? 2కి ఎగ్జామ్ స్టార్ట్ అయితే క్యాలిక్యులేటర్ లేకపోతే ఎప్పుడైద్దామా? నైట్ 10 వరకు రాస్తూనే ఉంటాం. నువ్వు ఆగు, ఎన్విలేటర్ నువ్వు ఆగు అంటాం ఫస్ట్. తీసుకోరు కదా. సరే నేను చేస్తాను, నేను నమ్మనమ్మా. ఫ్యూచర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ వాల్యూ ఇంటూ 1 + r⁴n. ప్రజెంట్ వాల్యూ ఎంతమ్మా? నవ్వు అన్నాడంటే ప్రజెంట్ కదా, నవ్వు అంటే అంటే ఇంగ్లీష్ కూడా రావాలి నీకు, ఎఫ్ఎం రావాలంటే. నవ్వు అంటే ఏంటమ్మా? ప్రజెంట్. ఏమోనా? 1 + r డెసిమల్స్ లో రాద్దామా? 0.1² 2 lakhs అంటే ఇప్పుడు నాకు అర్థమైపోయింది, ఎఫ్ఎంలో ఏముండబోతున్నాయి? క్యాలిక్యులేషన్స్ ఉండబోతున్నాయి. ఈ ముక్క నువ్వు ముందే చెప్పాలి, ముందే చెప్పాలి కదా, చెప్పాలి కదమ్మా. అడ్మిషన్ అప్పుడు ఇవన్నీ చెప్పవు నువ్వు. ఇప్పుడు ఇది ఎలా చేస్తావు? 1.2 hours చెప్పమ్మా, నా క్యాలిక్యులేటర్లో చెప్పు ఎలా చేస్తావు. 1.1 ఇంటూ ఈక్వల్ టు ఏంటమ్మా? 1.1 కదా. 1.1 ఇంటూ 1.1 కదా. ఏమైంది ఈక్వల్ టు కొడితే? ఓకే, మళ్ళీ ఈక్వల్ టు కొడితే? మళ్ళీ ఈక్వల్ టు కొడితే? అమ్మా వీళ్ళు ఏమంటున్నారంటే ఆన్లైన్ వాళ్ళు 1.1 ఇంటూ ఈక్వల్ టు కొడితే అది హోల్ స్క్వేర్ అంట, మళ్ళీ ఈక్వల్ టు కొడితే క్యూబ్ అంట. సూపర్, నాకు తెలీదు. సరే ఎంత వచ్చింది? 2 lakhs ఇంటూ 1.21. మేము ఇవన్నీ చేస్తుంటారంటారా? సార్ క్యాలిక్యులేటర్ ఫాస్ట్గా వాడేవారు, అంటే మీరు కూడా వాడుతున్నారు, ఇంకొంచెం స్పీడ్గా వాడేవాళ్ళు. లాస్ట్ వచ్చేసి అసలు కనిపించేది కాదు ఫింగర్స్, అంత స్పీడ్. అంటే ఎగ్జామ్ అప్పుడే వర్కౌట్ అయ్యేది. నేను చూసి టైప్ చేస్తాను. మా ఫ్రెండ్ అయితే క్యాలిక్యులేటర్ చూడకుండా చేస్తాడు. క్యాలిక్యులేటర్ చూడకుండా అక్కడ ఉంటుందంట ఒకటి 5 దగ్గర థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది. నాకు అప్పటికీ ఆశ్చర్యం, అతను ఎలా టైప్ చేయగలరు ఫాస్ట్గా, మళ్ళీ నా అంత స్పీడ్గా చూడకుండా, క్యాలిక్యులేటర్ చూడకుండా టైప్ చేస్తాడు నా అంత స్పీడ్గా. అసలు క్యాలిక్యులేటర్ వైపు చూడు, ఒక్క మిస్టేక్ కూడా పడదు. నేర్చుకున్నాడు అతను కూర్చొని. మనం ఏంటంటే ఇప్పుడు నేర్చుకుంటే ప్రైజ్ ఇస్తారా అని నేర్చుకోవాలి అంతే. ఎంత వచ్చింది చెప్పండి అమ్మా? ఎక్సలెంట్, రైట్. రాయండి అమ్మా, నీట్గా రాయండి. రాయాలి అక్కడే. మంచి పిల్లలు కదా, రాయండి అమ్మా. సరే, మీ బ్రెయిన్కి ఒక టెస్ట్. మీరు అట్లా ఫాస్ట్గా చెప్పేది ఆలోచించి చెప్పండి, మళ్ళీ అంటే హర్ట్ అవుతారు అంత స్పీడ్గా చెప్తే. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఫ్యూచర్ వాల్యూ? దెన్ వాట్ ఈస్ ద ప్రెసెంట్ వాల్యూ? నేనేం చెప్పాను? కొంచెం ఆలోచించి అరే అన్నట్టు చెప్పాలి. మీరు అంత స్పీడ్గా చెప్తే అట్లా చెప్పండి అమ్మా. ఎలా వచ్చింది? మాకు అర్థం చెప్పండి, మేము నాన్ మ్యాథ్స్, మాకు అర్థం కాదు. అయితే ఓకే, ఈక్వల్ టు ఇటు సైడ్ ఉన్నది మల్టిప్లై చేస్తున్నది, ఈక్వల్ టు అటు సైడ్ వెళ్తే డివైడెడ్ బై అవుతుంది.
అంతే కదా, అదే కదా రూలు. కరెక్ట్. ఈక్వాలిటీకి ఇటు సైడ్ మల్టిప్లికేషన్ ఉన్నది, ఈక్వాలిటీకి అటు సైడ్ వెళ్ళేటప్పుడు మల్టిప్లై అవ్వదంట, ఏమవుతుందంట డివైడ్. మరి ప్లస్ అయితే ఈక్వాలిటీకి అటు సైడ్ మైనస్ అవుతుంది, మైనస్ అయితే ఇంటూ అయితే డివైడెడ్ బై అయితే సూపర్. ఈక్వేషన్ చాప్టర్ అమ్మా, రూల్స్. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ మనీ ఫార్ములా తెలిసిందా అందరికి? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ మనీ ఫార్ములా ఫ్యూచర్ వాల్యూ అమ్మ హోల్ పవర్ ఎన్ రాయండి అమ్మా, పక్కన వస్తుంది. ఎన్ అంటే ఏంటమ్మా ఇక్కడ, ఆర్ అంటే ఏంటమ్మా, పరాణం అన్నానా పర్ పీరియడ్ అన్నానా? క్వశ్చన్లో ఏ పీరియడ్ అయితే ఆ పీరియడ్ తీసుకోవాలి పరాణంగా. అమ్మ పరాణం అయితేనే పరాణం తీసుకో, క్వశ్చన్లో ఎన్ని పీరియడ్స్ అయితే అన్ని పీరియడ్స్ తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ క్వార్టర్ అన్నాడు, ఎన్ని పీరియడ్స్ ఉంటాయి? ఇయర్కి ఎన్ని క్వార్టర్స్ ఉంటాయమ్మా? ఇక్కడ రేటు ఫర్ ఎగ్జాంపుల్ రేట్ 10% తీసుకో, 2 years అంటే ఏం చేస్తాం? 2 into 4 ఎంతమ్మా? 8. ఆర్ పర్సంటేజ్ని చేంజ్ చేయి, నా అడ్వైస్ పర్సంటేజ్నే చేంజ్ చేయండి, లేదా పీరియడ్ని చేంజ్ చేయండి, రెండు మ్యాచ్ చేయాలి. ఇప్పుడు 10% అనేది క్వార్టర్లీ చేంజ్ చేయను కాబట్టి పీరియడ్ చేంజ్ చేశాను, పర్ యానం కాబట్టి యానంకి ఎన్ని క్వార్టర్స్ ఉంటాయో అన్ని తీసుకున్నాం. అట్లా రెండు మ్యాచ్ అవ్వాలి. ఏ రెండు మ్యాచ్ అవ్వాలమ్మా? ఆరు ఎన్ రెండు మ్యాచ్ అవ్వాలి. అమ్మ ప్రజెంట్ వాల్యూని ఫ్యూచర్కి తీసుకెళ్తుంటే పీవీ అనేయండి అమ్మా, పీవీ ప్రజెంట్ వాల్యూని ఫ్యూచర్కి తీసుకెళ్తుంటే మీరు 1+r హోల్ పవర్ ఎన్ని మల్టిప్లై చేస్తారా, డివైడెడ్ బై చేస్తారా? దాన్ని ఆ ప్రాసెస్ని ఏమంటారు? కాంపౌండ్. ఫ్యూచర్ వాల్యూని ప్రజెంట్కి తీసుకొస్తుంటే ఇప్పుడు 1 డివైడెడ్ బై చేస్తారా, మల్టిప్లై చేస్తారా? 1 డివైడెడ్ బై 1+r హోల్ పవర్ ఎన్. నీట్గా రాయండి, అది స్ట్రైక్ ఆఫ్ చేసి. ఆ ప్రాసెస్ని ఏమంటారమ్మా? డిస్కౌంట్. ఎఫ్ఎంలో ఎక్కువ ఏది వాడతాడు? ప్రెసెంట్ డిస్కౌంటింగా కాంపౌండింగా? క్వశ్చన్. నాకు నమ్మకం లేదమ్మా, నేను చేస్తాను. అసలు యునానిమస్గా చెప్పినా నమ్మకం లేదు. ఫార్ములా ఓయ్ ప్రజెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మేము ఇంతే వేస్తాం. ఫ్యూచర్ వాల్యూ ఎంతమ్మా? హోల్ పవర్. ఆ మొత్తం ఫ్రాక్షన్ని క్యాలిక్యులేటర్లో ఎలా చేయాలో ఈ అమ్మాయి చెప్తుంది. చెప్పమ్మా ఎలా చేయాలి క్యాలిక్యులేటర్లో చెప్పు. 1 డివైడెడ్ బై ఎలా చేయాలి, ఏం టైప్ చేయాలో చెప్పమ్మా. అది ఇది ఎలా చేయాలి? 1 డివైడెడ్ బై కదా, రాదు 1 డివైడెడ్ బై వేస్తే రాదు. నేనైతే అలా చేయను, నాకు వేరేలా చెప్పాలి. ఇంకా నువ్వు ఎలా చేసావమ్మా, దీన్ని ఎలా సాల్వ్ చేసావు క్యాలిక్యులేటర్లో? నేను చెప్పను, ఆ అబ్బాయి చెప్తాడు. అమ్మా నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు అది క్యాలిక్యులేటర్లో? అది ఎలా, అది క్యాలిక్యులేటర్లో ఎలా టైప్ చేసావు కావాలి, అది కదా. కానీ అక్కడ ఈక్వేషన్ చూడండి, ఫస్ట్ ఏది ఉంది? 2240 ఇంటూ అలా చేయవు కదా, చేస్తావు అలాగా? అది నేను అడుగుతుంది. సార్ ఇది కూడా చెప్పాలా క్లాస్లో అంటే ఎస్ చెప్పాలి. మీ అందరికి తెలుసు, తెలియని వాళ్ళు ఉంటారు కదా, అందుకని అడుగుతున్నా. ఫస్ట్ ఏది టైప్ చేయాలి క్యాలిక్యులేటర్లో? అందరు చూడండి, మా ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఏది టైప్ చేయాలి క్యాలిక్యులేటర్లో? అది ఫ్రాక్షన్ అండ్ స్క్వేర్లో ఉంది. నువ్వు ఆ ఈక్వేషన్ని స్ట్రైట్ అవే స్టార్టింగ్ నుంచి టైప్ చేస్తే క్యాలిక్యులేటర్లో రాదు. 2220 టైప్ చేస్తే క్యాలిక్యులేటర్లో రాదు. నువ్వు ఫస్ట్ టైప్ చేయాల్సింది ఏంటి క్యాలిక్యులేటర్లో? 1+0. తర్వాత స్టెప్ 1.0.1 తర్వాత ఏం చేద్దాం? టైప్ చేశాను, ఇంటూ ఈక్వల్ టు స్క్వేర్ అయింది, కానీ అది డివైడెడ్ బైలో ఉంది కాబట్టి దాన్ని ఫ్రాక్షన్గా మార్చాలంటే ఏం చేద్దాం? డివైడెడ్ బై ఈక్వల్ టు, డివైడెడ్ బై ఈక్వల్ టు. ఇప్పుడు
ఇది క్యాలిక్యులేట్ చేసావు 1 + 0.1 హోల్ స్క్వేర్ని క్యాలిక్యులేట్ చేసావు, దాన్ని రివర్స్ చేయాలంటే ఏం చేయాలి నువ్వు? డివైడెడ్ బై ఈక్వల్ టు ఇంటూ 2420 ఇలా చేయాలి. M+లు వాడకుండానే చేసేస్తుంది. చూసారా, చాలా మందికి తెలియదు ఇది. M+ వాడినా కూడా చేయొచ్చు, కానీ అది మళ్ళీ M+లు ఇవన్నీ ఎందుకు? సింపుల్ అమ్మా. ఒకటి డినామినేటర్లో ఉన్నది నువ్వు క్యాలిక్యులేట్ చేసినప్పుడు దాన్ని 1 డివైడెడ్ బై చేయాలంటే డివైడెడ్ బై ఈక్వల్ టు ఏం టైప్ చేయాలమ్మా? లేదు నేను నాకు వేరేలాగా చేస్తానంటే అది చేసుకో, మేమైతే ఇలా చేస్తాం. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇలా చేస్తారు. డివైడెడ్ బై ఈక్వల్ టు ఇంటూ డైరెక్ట్ ఏంటమ్మా 2420. మాకు క్లారిటీ ఉంటుంది. అండ్ ఈ వాల్యూ ఎంతో తెలుస్తుంది నాకు, ఏ వాల్యూతో మల్టిప్లై చేస్తున్నానో తెలుస్తుంది నాకు, ఇలా క్లారిటీ ఉంటుంది. ఎందుకు ఏ వాల్యూతో మల్టిప్లై చేస్తున్నానో తెలుస్తుంది అంటే ఆ స్టెప్ రాయొచ్చు నేను ఎగ్జామ్లో. ఇక్కడ వాల్యూ ఎంత అనేది రాయొచ్చు నేను. అమ్మ చూడండి, 1 + 0.1 ఇంటూ ఈక్వల్ టు డివైడెడ్ బై ఈక్వల్ టు ఎంత వచ్చింది? 0. అందరూ ఇలాగే చేయండి, ఎందుకంటే అమ్మ వేరే వాళ్ళు వేరేలా చేస్తున్నా కానీ అందరూ ఇది నేర్చుకోండి. డిస్కౌంటింగ్కి ఇది చాలా ఇంపార్టెంట్. నేనేం చెప్పాను మళ్ళీ చూడండి అమ్మ. ఏం చెప్పాను నేను? జాగ్రత్తగా చూడాలి. 1.1 జనరల్లీ దీన్ని మేము ఎలా చేస్తాం సార్ అంటే స్క్వేర్లో ఫస్టే మనం 1.1 డివైడెడ్ బై ఈక్వల్ టు వేసేసి నేను చెప్పినట్టు చేయండి అమ్మ, 2 చేయండి. ఇప్పుడు నేను చాలా ఇంపార్టెంట్, ఇది డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఏంటి 1 డివైడెడ్ బై 1 + 10% హోల్ స్క్వేర్. దీన్ని చాలా విధాలుగా చేయొచ్చు. ఫస్ట్ నేను చెప్పినట్టు చేయండి. ఫస్ట్ క్యాలిక్యులేటర్లో ఏం టైప్ చేస్తారు? 1 + 0.1 ఇంటూ ఈక్వల్ టు డివైడెడ్ బై ఈక్వల్ టు ఎంత వచ్చింది? 0. ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. 1 + 0.1 డివైడెడ్ బై ఈక్వల్ టు 0. మా అర్థమైందా? 2 మీరు సెకండ్ది ఫాలో అవ్వండి. ఎందుకంటే 2 ఇయర్సే కాబట్టి మీరు చేయగలిగారు. మేము డైరెక్ట్గా పర్సంటేజ్ బట్టి డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ చెప్పేస్తాం. ఇప్పుడు అందరూ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ నేర్చుకోబోతున్నారు. పర్సంటేజ్ని బట్టి డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ చెప్పేస్తాం. పర్సంటేజ్ని బట్టి డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఎలా సార్? పర్సంటేజ్ ఎంత? 10% అంటే 1.1. బ్రెయిన్లో ఏమొచ్చిందమ్మా? 1.1. పర్సంటేజ్ ఎంత? 10% అంటే 1.1. నేను క్యాలిక్యులేటర్లో ఎంత టైప్ చేస్తాను? 10% చూడంగానే 1.1 డివైడెడ్ బై ఈక్వల్ టు 1 ఇయర్. ఈ ఈక్వల్ టు ఎన్ని ఇయర్స్ అమ్మా? 1 ఇయర్. ఎన్ని ఈక్వల్ టుస్ కొడితే అన్ని ఇయర్స్ అమ్మా. ఈక్వల్ టుస్ ఎన్ని టైప్ చేస్తున్నావు అది ఇయర్స్తో మ్యాచ్ అవుతుంది. క్వశ్చన్లో ఎన్ని అడిగాడు? 4 ఇయర్స్. ఎన్ని ఈక్వల్ టుస్ కొట్టాలి? 4 ఈక్వల్ టుస్. సో అర్థమైందా మీకు ఈ మెథడ్ ఎందుకు ఈజీయో? కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఎన్ని ఈక్వల్ టుస్ నువ్వు అక్కడ టైప్ చేస్తున్నావో అది పీరియడ్స్కి. మళ్ళీ నేను పర్సంటేజ్ అడుగుతాను, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ చెప్తారా? ప్రెసెంట్ క్వశ్చన్ అడుగుతాను. 10% 2 ఇయర్స్, 10% 2 ఇయర్స్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఎలా చేస్తున్నారు చెప్పండి అమ్మా? 1.1 డివైడెడ్ బై ఈక్వల్ టు ఎంత వచ్చింది? 0. అమ్మా 11% 5 ఇయర్స్. ఫాస్ట్గా ఎవరు చెప్తారు చూద్దాం. 1 2 3 4 5 5 ఇయర్స్. 59. ఇది దేంతో మల్టిప్లై చేస్తావు? డైరెక్ట్ గా ఫ్యూచర్ వాల్యూతో. ఈ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ని దేంతో మల్టిప్లై చేస్తావు? ఫ్యూచర్ వాల్యూ. ఇక ఇంకొక పర్సంటేజ్ చెప్తారమ్మా. 12% 6 పీరియడ్స్ కి 6 ఇయర్స్ కి డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్ టు 1.12 డివైడెడ్ బై 1 2 3 4 5 6 0. ఇలా డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ కన్ఫ్యూజ్ అవ్వకుండా అందరు సిఏ పిల్లలు ఎవరు డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేసినా ఇదే మెథడ్ ఫాలో అవుతాం. నువ్వు ఫస్ట్ రూట్ చేసి స్క్వేర్ అంటే 5 టైమ్స్ చేసి మళ్ళీ డివైడెడ్ బై ఈక్వల్ టు వేసి అన్నీ కాదు. ఫస్ట్ డివైడెడ్ బై ఈక్వల్ టు అయ్యి ఎన్ని ఈక్వల్ టుస్ కొడితే అంత పీరియడ్.
ఒక కంట్రోల్ ఉంటుంది ఈ మెథడ్లో. ఈ మెథడ్లో ఏముంటుందమ్మా, ఏంటి ఆ కంట్రోల్ అంటే ఈక్వల్ టూస్ అనేది నెంబర్ ఆఫ్ పీరియడ్స్కి మ్యాచ్ అవుతుంది ఈ మెథడ్లో. ఇంకా నువ్వు ఏ మెథడ్ ఫాలో అయినా ఈ కంట్రోల్ ఉండదు, ఏదో ఒకటి మిస్టేక్ చేస్తాం. అందుకనే సిఏ పిల్లలందరూ, సిఎంఏ పిల్లలందరూ ఇది ఫాలో అవుతారు. ఎవరైనా ఆల్ ఓవర్ ఇండియా డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఇదే మెథడ్ ఫాలో అయ్యి చేస్తాం. ఎందుకంటే ఈ మెథడ్లో మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ నెగ్లిజిబుల్ ఉంటాయి. వేరే ఏ మెథడ్ ఫాలో అయినా చేయొచ్చు, వేరే మెథడ్స్లో కూడా క్యాలిక్యులేషన్ చేయొచ్చు, రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ 15% 10 years ఫాస్ట్. 10 ఎంతమ్మా? 247 4 చాలు, 18 కాబట్టి 2 తీసుకోవచ్చు. 4 చాలు, 4 సరిపోతాయి, 4 డెసిమల్స్ సరిపోతాయి. రెడీనా? నెక్స్ట్ ఎవరు ఫస్ట్ చెప్తారు చూద్దాం. 20% 20 years. తప్పొచ్చింది కన్ఫ్యూజ్ అయిపోయారు. అమ్మ కౌంట్ పోయింది. తప్పొచ్చింది కన్ఫ్యూజ్ చేసిన కన్ఫ్యూజ్ అవ్వలేదా? 0.0 21% 26 years. అమ్మ జాగ్రత్త చేయండి, కౌంట్ మిస్ అయింది, జాగ్రత్త చేయండి, కౌంట్ మిస్ అయింది, కౌంట్ చేయాలి, అందరూ జాగ్రత్త కౌంట్ చేయాలి, కౌంట్ మిస్ అవుతుంది. అమ్మా జాగ్రత్త కౌంట్ చేయి, కౌంట్ మిస్ అయ్యి జాగ్రత్త కౌంట్ చేయండి. మళ్ళీ చేయండి, తప్పేమో మళ్ళీ చేయండి, తప్పు వస్తుంది. నేను మాట్లాడిచ్చా కదా, తప్పు వచ్చినా అందరికి ఎట్లా మ్యాచ్ అయితే అనాలి మీరు. ఏదో ఒకటి చెప్తున్నారు మీరు, అయినా కన్ఫ్యూజ్ అవ్వట్లేదు. ఎంతమ్మా? 00. ఇంకా డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ పర్సంటేజ్ చెప్పి ఇయర్స్ చెప్తే చేసేయగలరు మీరు. నేను అందుకనే ప్రెసెంట్ వాల్యూకి ఇంకొక ఫార్ములా రాస్తున్నా, ఫ్యూచర్ వాల్యూ ఇంటూ డిఎఫ్. డిఎఫ్ అంటే ఏంటి సార్? రాయండి అమ్మా అక్కడ. ప్రజెంట్ వాల్యూ ఫార్ములా దగ్గర వెళ్ళి ఇంకొక ఫార్ములా రాయండి. ప్రజెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫ్యూచర్ వాల్యూ ఇంటూ 1 divided by 1 plus r whole power n, ఆర్ ఫ్యూచర్ వాల్యూ ఇంటూ ఏంటమ్మా అది? డిఎఫ్ అంటే ఏంటమ్మా? డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఎగ్జాంపుల్ రాయాలి, మర్చిపోతాం. 10% 3 years అంటే చెప్పండి అమ్మా. క్యాలిక్యులేటర్లోదే మనం ఇది మరి చెప్పలేము, ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి క్యాలిక్యులేటర్లో రాసినాం. ఎలా రాయాలి? 1.1 divided by 1 2 3 ఎంత వస్తుందమ్మా? 75. రాయండి, ఎగ్జాంపుల్ గుర్తుంటుంది. ఇప్పుడు చేసాం, ఇన్ని అడిగావు, అన్నీ కరెక్ట్ చెప్పామంటే మర్చిపోతాం. గజని మనం రాసుకోవాలి ఎలా చేసామనేది కూడా. ఎఫ్ఎం మొత్తం ఇంక ఇదే గొడవ. ఎఫ్ఎం మొత్తం ఇదే గొడవ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్గా. మీకు ఒక విషయం చెప్పనా, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్లో మీరు క్యాలిక్యులేట్ చేయక్కర్లా, ఒక పేపర్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్విజిలేటర్ని నాకు డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ షీట్ కావాలంటే ఒక్క నిమిషం అని ఆఫీస్ రూమ్లో ఉందని తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు ఈ లోపల ఎగ్జామ్ అయిపోతుంది. అది బెస్టా మనం క్యాలిక్యులేటర్లో చేసుకోవడం బెస్టా? ఇంకొక విచిత్రం చెప్పిన, అప్పుడప్పుడు డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ క్వశ్చన్లోనే ఇచ్చేస్తాడు. మనం నేర్చుకోవాలా వద్దా? అప్పుడప్పుడు ఇవ్వడు. అప్పుడప్పుడు ఇన్విజిలేటర్ నాకు తెలియదు పో అంటారు ఆ సీట్ అడిగితే. ఇప్పుడు నీకు రాలేదనుకో ఏం చేస్తావు? పక్కన అడిగే ఛాన్స్ ఉండదు, వాడు కూడా రాదు కదా. నువ్వు నేర్చుకుంటే ఈజీగా డిఫికల్టా? ఊరికే ఒకసారి చూద్దాం.
ప్రజెంట్ వాల్యూ టేబుల్, ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్. వస్తే బాగుండు చార్ట్. మా 1+1/6 ఇవ్వలేదుగా చార్ట్. మనకి చార్ట్ కావాలి, ఫార్ములా కాదు. ఫార్ములా మాకు వచ్చు. అమ్మా ఇదిగోండి, ఇలా ఒక షీట్ ఇస్తారు మీకు. ఓకేనా, ఇదంతా రాట్ల నెట్లో, బట్ ప్రతి బుక్లో ఉంటుంది. మన ఎఫ్ఎం బుక్లో కూడా ఉంటుంది, ఇన్స్టిట్యూట్ బుక్లో తీసుకుంటే. ఇది చూసారా, అన్నీ క్యాలిక్యులేట్ చేసి పెట్టున్నాడు. మొత్తం 0.9259 మీరు చెప్పారు కదా, కాకపోతే కొంచెం పక్కకు వచ్చేసి సరే 22. మనం ఏం చేసామమ్మా 22 ఏ చేసాం ఒకసారి చెప్పండి నాకు. ఎంత పర్సంటేజ్ చేసాం మనం? 10%. ఎంత పర్సంటేజ్ చేసామమ్మా? 10%. ఎంత పీరియడ్కి చేసాం? ఎన్ని ఇయర్స్కి? ఎంత వచ్చింది? 2 years చేసామా, 3 years చేసామా? ఎంత వచ్చింది? సరిపోయిందా? అందరు చూడాలి, అందరూ సరిపోయిందా? 0.7. ఇంకొకటి చెప్పండి. ఇప్పుడు చేసినవన్నీ రాసుకోలేదా? ఎవరు రాయలేదా? రాయండి అందరూ, అసలు భయమే లేదు. రాయండి, ఎగ్జాంపుల్స్ అన్ని రాయాలి. ఎక్కడ చోట ఖాళీ అక్కడ ఉంటుంది కదా ప్రజెంట్ వాల్యూ దగ్గర. మరి ఎట్లా ఇది? ఇక్కడ నుంచి కదా, 2 years దగ్గర నుంచి రాయండి. మీరు అనుకుంటున్నారు చాలా కాన్ఫిడెంట్గా నాకు గుర్తుంటుంది అని. అస్సలు గుర్తుండదమ్మా, బాగా వచ్చినాయే మర్చిపోతాం. రాయండి ఇది 1 2 3. ఈ 3 రాయండి ఫస్ట్ అందరూ. 4 రాయండి తర్వాత. 5. ఇది కూడా రాయాలి, క్యాలిక్యులేటర్లో ఏం టైప్ చేసాం అనేది కూడా రాయాలి. టైం ఎంత అయింది? ఓకే, అయిపోయిందా? 6. ఈ ఫార్ములా ఆల్రెడీ రాసాం కదా. ఓకే, అయిపోయింది. బుక్ లేదు, సరే.
సో ఇవి మా ఫ్యాక్టర్స్, ప్రజెంట్ వాల్యూ టేబుల్స్ ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు మ్యాచ్ అవుతూ ఉంటే. సపోజ్ ఐ హ్యావ్ గివెన్ ఫర్ 10% వరకే ఇచ్చారు, బట్ వాళ్ళు ఇవ్వకపోయినా మనం క్యాలిక్యులేట్ చేయగలవా చేయలేమా? సరే చేయొచ్చు అంటున్నారు కాబట్టి 10% 44 years. అక్కడ చూసి చెప్పకూడదా? మీకు తప్పు ఉండొచ్చు కదా, చేయండి. లేదు తప్పు ఉండొచ్చా. 10% 44 years. సరిపోయిందా? మీరు ఎక్స్పర్ట్స్ అమ్మా, టేబుల్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తారు. చూడకుండా రాయమంటే ఆ టేబుల్ చూడకుండా రాస్తారు తెలుసా మీరు. 10 marks క్వశ్చన్ అడుగుదామా సిఏలో ఈ టేబుల్ని? 50 yearsకి 10% మొత్తం 1% నుంచి 10 marksకి అడుగుదాం క్వశ్చన్ అడగడు. కానీ మీ ఆన్సర్లో దట్ ఈస్ ద మెయిన్ పార్ట్. డిస్కౌంట్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయడం అనేది మెయిన్ పార్ట్. మీ ఆన్సర్ చేయగలరా? ఈజీగా డిఫికల్టా? సో యానిటీ గురించి మా ప్రెజెంట్ ఫ్యూచర్ వాల్యూ ప్రెజెంట్ వాల్యూ అందరికీ అర్థమైందా? యానిటీలో 2 ఉంటాయి అమ్మా, ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యానిటీ, ప్రెజెంట్ వాల్యూ. యానిటీ అంటే ఏంటి సార్ అంటే వెరీ సింపుల్ థింగ్. ఫస్ట్ ప్రజెంట్ వాల్యూ యానిటీ చెప్తాను, అదే కదా ఎక్కువ అడిగేది, ఫ్యూచర్ వాల్యూ అడగలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేం చేస్తున్నావు, 100 rupees 0 year, 1st year, 2nd year, 3rd year, 4th year. 4th yearలో నీకు 100 rupees వస్తాయంట. అది ఏ ఇయర్కి తీసుకురావాలి నువ్వు? 0 year మీన్స్ స్టార్టింగ్ ఆఫ్ 1st year. మా 0 year అంటే ఏంటమ్మా? స్టార్టింగ్ ఆఫ్ 1st year. నీకు ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే 10%. ఎంతమ్మా ఇంట్రెస్ట్ రేటు? యూ షుడ్ బ్రింగ్ దిస్ 100 rupees టు దిస్ ఇయర్. ఆన్సర్ ఎంత? వాల్యూ, ప్రజెంట్ వాల్యూ. దీన్నే డిస్కౌంటింగ్ అంటారు. ఫోర్ ఇయర్స్లో 100 rupees వస్తుందంట, అది ప్రజెంట్ ఇయర్కి తీసుకురావాలి, డిస్కౌంటింగ్ చేయాలి. వాట్ ఈస్ ద వాల్యూ? ఫార్ములా ఏంటమ్మా? ప్రజెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫ్యూచర్ వాల్యూ ఇంటూ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. ఫ్యూచర్ వాల్యూ ఎంతమ్మా? 100. డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఎంతమ్మా? అందరు చెప్పాలి. 0.3. ఎంత వస్తుంది? అంటే ఏం చేశారు మీరు ఇక్కడ? 100 రూపీస్ని ఎక్కడికి తీసుకొచ్చారు? 0 yearకి తీసుకు. ఓకేనా? జీరో ఇయర్, 1st year, 2nd year, 3rd year, 4th year. టోటల్ వాల్యూ కావాలన్నా, ప్రజెంట్ వాల్యూ. ఆ 100s అన్ని యాడ్ చేద్దాము. 1 2 3 400. రైటా రాంగా? టోటల్ వాల్యూ 0 yearలో 400 అంటున్నాను నేను చెప్పినది రైటా రాంగా? మరి రైట్ ఆన్సర్ ఎంతో చెప్పండి. 10% అన్న. ఇది ఎవరు చెప్తారో చూద్దాం. ఎవరు నాన్ మ్యాథ్స్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నాన్ మ్యాథ్సా అమ్మ? నువ్వు ఎంపీసీనా? ఏముంది మ్యాథ్స్ అయితే. నాన్ మ్యాథ్సా? కష్టమేగా. పక్కన అమ్మాయి ఉంటుంది కమ్మా. అమ్మా 400 చెప్తున్నాను నేను, కరెక్టా రాంగ్? అది రాంగ్. మరి ఎంత? 68.30. అదేలే. ఇంకా మొత్తం టోటల్ అమౌంట్ చెప్పాలి, ఒక అమౌంట్ చెప్తే రాంగ్ ఆన్సర్. 468.30. కొంచెం బ్రెయిన్ వాడాలి సార్. ఇక్కడ యాక్చువల్లీ నేను ఎలాగో చెప్తానమ్మా, కొంతసేపు ఆగి నేనే చెప్తాను ఆన్సర్. కానీ నేను చెప్పకముందే నువ్వు ఫైండ్ అవుట్ చేస్తే నీకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. దట్ ఈస్ అ, నీకు ఎన్ని కోట్లు ఇచ్చినాదిరా ఆ హ్యాపీనెస్. సార్ చెప్పకముందే నేను కనిపెట్టాను.
బ్రెయిన్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. ఎగ్జామ్లో కొత్త క్వశ్చన్ వచ్చినప్పుడు తక్కువ చేస్తాను. అలా ట్రైన్ చేయ బ్రెయిన్ని. ఎవడు కొడతాడో నేను చూస్తాను ఎగ్జామ్లో. ఎగ్జామ్ వాల్యుయేషన్ ఏ క్వశ్చన్ ఇచ్చినా చేసేయగలవు. ఇంకా అలా ట్రైన్ చేస్తున్నావు బ్రెయిన్ని. రైట్ 316.9. నువ్వు కొంచెం ఆలోచిస్తే ట్రై చేస్తావు. కొంచెం ఆలోచిస్తే చాలు. ఏం చేయమన్నాడు సార్? వీటన్నిటిని ప్రజెంట్ వాల్యూకి తీసుకురావు. నువ్వు ఇచ్చేసి అక్కడే వీటన్నిటినీ ప్రజెంట్ వాల్యూకి తీసుకురామన్నాడు. మరి ప్రీవియస్ క్వశ్చన్ ఏంటి? 4th ఇయర్ని ప్రజెంట్ వాల్యూకి తీసుకొచ్చాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? ప్రతి ఇయర్ ఉన్నాయి, అన్నిటినీ ప్రజెంట్ వాల్యూకి తీసుకురా. డిఫరెన్స్ ఉంది. మా 0 ఇయర్కి 400 వస్తుంది అంటున్నా నేను. కాదు కదా, రాంగ్ ఆన్సర్. ఆ 100s అన్నిటి ప్రజెంట్ వాల్యూ ఎంత? ఫోర్త్ ఇయర్ది అయితే ఈజీగా చెప్పేస్తారు కదా. అంటే ఎఫ్ఎంలో బుర్ర వాడాల్సిన పని ఉంది. చెప్తున్నా అమ్మాయి. వచ్చింది, రాశాను. అందరు ట్రై చేయాలి, పక్కన వాళ్ళకి హెల్ప్ చేయాలి. లాస్ట్లో నేను చెప్తా. ఇలా బుర్ర వాడాలని ముందే చెప్పుంటే నేను ప్రిపేర్ అయ్యి వచ్చేవాడిని కదా మార్కెట్లో కొనుక్కొని. ఏమ్మా, ఎందుకు మాస్టర్ మమ్మల్ని హింసిస్తారు? ముందే చెప్పొచ్చుగా ఎఫ్ఎం ఎట్లా ఉంటుందని. నువ్వా అమ్మా? పక్కన అమ్మాయి ఏమనుకుంటుందంటే ఎందుకు ఇది అనిపిస్తుంది. అంతే కదమ్మా, వీళ్ళు క్యాలిక్యులేషన్లు. నువ్వు చెప్పినట్లుండి ఇట్లా అని చెప్పేసింది కదా అమ్మాయి. చెప్పిందా? అయినా ఏం అర్థం కాదా? కరెక్టే కదా. ఇప్పుడు నేను చెప్తా, అసలేం అర్థం కాదు. చూడండి, రెడీనా? నేను చెప్పనా? నేను చెప్తాలేమ్మా, తర్వాత నువ్వు చెప్పు. ఎలాగో ఏం అర్థం కాదు కాబట్టి. 100 0 అమ్మా. ఏ ఇయర్ కావాలి నాకు? ఇప్పుడు 0 ఇయర్ కావాలి. ఏ ఇయర్ కావాలమ్మా? ఫస్ట్ ఇయర్లో ఎంత వచ్చింది నాకు? సెకండ్ ఇయర్లో ఎంత వచ్చింది? థర్డ్ ఇయర్లో ఎంత వచ్చింది? ఫోర్త్ ఇయర్లో ఎంత వచ్చింది? ఫోర్త్ ఇయర్లో 100ని 0 ఇయర్కి తీసుకునేటప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ప్రజెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ ఆల్రెడీ చేసావు 0.683. ఎంత వచ్చింది? మరి థర్డ్ ఇయర్ని 0 ఇయర్కి తీసుకొచ్చినప్పుడు ఎంతో చెప్పమ్మా? 100 ఇంటూ 0.75 ఎంత వచ్చింది? మరి సెకండ్ ఇయర్ని 0 ఇయర్కి తీసుకొచ్చినప్పుడు ఎంత వస్తుంది? 0. అంటే ఎంత వచ్చింది? మరి ఫస్ట్ ఇయర్ని 0 ఇయర్కి తీసుకొచ్చినప్పుడు ఎంత వచ్చింది? 0. అంటే ఎంత వచ్చింది? 90. ఇవన్నీ ఇప్పుడు ఏ ఇయర్లోకి వచ్చేసినాయి అమ్మా? ఫస్ట్ ఇయర్ది 0.90.90. సెకండ్ ఇయర్ది ఎంతమ్మా? థర్డ్ ఇయర్ది ఎంతమ్మా? ఫోర్త్ ఇయర్ది ఎంతమ్మా? ప్రజెంట్ వాల్యూస్. మరి డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఒకటే తీసుకున్నావా? ఏ ఇయర్ దగ్గర తీసుకున్నావా? మొత్తం యాడ్ చేయి. 0 ఇయర్లో 3 9. ఏ ఇయర్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఆ ఇయర్ని 0 ఇండివిజువల్గా చూసి మొత్తం యాడ్ చేయాలి. అందరికి అర్థమైందా? ఇంకొక క్వశ్చన్ ఇస్తా, చేస్తారా? షూరా? నాకు డౌటే. రెడీనా? చూద్దాం. ఎన్ని ఇయర్స్ ఇవ్వను మీరే చెప్పండి.
4 years ఏమన్నా 5 years ఇద్దాంలే. కష్టంగా ఇవ్వమన్నారుగా మీరే. ఏం లేదు, ఏం లేదమ్మా. ఇయర్స్లో 0 ఎంత. ఇవి కూడా విడమరిచి చెప్తే ఇంక మీరు చేసేదేముంది ఆన్సరు. అంటే మిగతా ఇయర్స్లో వచ్చిందా, డబ్బులు రాలేదా? కరోనా షాప్ మూసేసాం, తీలా. మేము ఫ్యూచర్లో వెళ్ళి చూసాం. మీరు ప్రజెంట్ గురించి మాట్లాడుతున్నారు, ఫ్యూచర్ కదా ఇది. ఏం అర్థం కావట్లే మీకు. 10% నాన్న, 15. కష్టమే, చిన్నప్పుడు టేబుల్స్ నేర్చుకోమని అందుకనే ఉంది. ఇక్కడే టేబుల్స్ బుక్ ఉంటుంది. ఎంత మీరు రాంగ్ ఆన్సర్ అయినా ఫీల్ అవ్వద్దు, ఇట్స్ లెర్నింగ్ కదా. ఏం ఫీల్ అవ్వద్దు. సార్ రాస్తున్నాడు నా ఆన్సర్, నేను చెప్పను అని వద్దు, చెప్పండి. రాంగ్ అయినా పర్లా. నేర్చుకునే ప్రాసెస్ కాబట్టి కంపల్సరీ మిస్టేకే చేస్తాం. 7 అదేలేమ్మా పైన. వాల్యూషనర్ కామెంట్ ఎఫ్ఎంలో ఇంకో కామెంట్ చేశాడు, పర్సంటేజ్ తప్పు తీసుకుంటున్నారని. కామన్ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ చేస్తున్నారు చాలామంది. ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు ఎందుకు చేస్తారు. ఈక్వల్ టు ఒకటి ఎక్స్ట్రా కొట్టడం, ఒకటి కొట్టకపోవడం, ఇట్లా అప్పుడప్పుడు కొన్ని క్యాలిక్యులేటర్లు ఉంటాయి సరిగా పనిచేయవు. ఈక్వల్ టు కొట్టిన పడదు, అది హ్యాండ్ ఇస్తాయి. ఇసిరేయాలి, ఇక్కడ ఇసిరేస్తే మన ఊరు వెళ్ళిపోవాలి. అసలు మంచిగా కొనుక్కోండి. స్టడీ అవర్ ఏమైనా ఉందా ఈరోజు? ఇవన్నీ ఎవరికైతే రాదా చెప్పండి అమ్మా. డిఫరెంట్ పర్సంటేజ్ అమౌంట్లు ఇచ్చి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళకి, రాని వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇట్లా ఇవ్వండి క్వశ్చన్లు. టైం అయిపోతే చెప్పండి అమ్మా నాకు. 5 minutes కాబట్టి నేను చేస్తే బెస్ట్ ఏమో. టైం అయిపోతుంది, టైం అయిపోతుందమ్మా. ఫాస్ట్ చేయి. అయిపోయిందా? లేదు, తప్పు. ఫాస్ట్ చేయి. తప్పేమో, మళ్ళీ చేయి. అసలు నీ ఆన్సర్ రైటేనా? 4 ఆన్సర్లో నీ ఆన్సర్ ఒకటి అంటే తప్పు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 25% ఛాన్స్ ఉంది తప్పు అవటానికి కదా. మన అమ్మాయి మాట వింటావు, మన అమ్మాయి మాట వింటావు ఎందుకు, నా మాట విన్నా. అక్కడ ప్రణవ్ చెప్పు, రైటేనంటావా నీది? 10 చేసావా? అరే మరి ఇప్పుడు 15 చేయి. 15 కదా మనం రాసింది. తొందర మేము అంతే రాస్తాం.
మరి మీరు రాంగ్ చెప్పాలి, మేము ధైర్యంగా వెళ్ళాలి. లేకపోతే మమ్మల్ని మా మాట వింటారా మీరు? నువ్వు ఇందాకేమన్నావు, ఇప్పుడు ఏమన్నావు? వింటారనగానే వినరు అన్నావు కదా, అది నిజం. సరే స్టార్ట్ చేద్దామా సార్? వెరీ సింపుల్ అండి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 1 3 1 3 4. నేను అమౌంట్స్ రాద్దాం అనుకుంటున్నా ఫస్ట్. మీకు ఏమైనా ప్రాబ్లమా? అమౌంట్లు చెప్పండి అమ్మా. తర్వాత డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ రాద్దాం అనుకుంటున్నా. టక్క టక్క చెప్పండి అమ్మా. డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఫస్ట్ క్యాలిక్యులేటర్లో ఏం టైప్ చేస్తారు? 1.15. ఒక ఈక్వల్ టు ఎంత వచ్చింది? 0.86. ఇంకొక ఈక్వల్ టు ఇంకొక ఈక్వల్ టు ఇంకొక ఈక్వల్ టు. మీరు ఈ ప్రాసెస్లో ఆన్ బటన్ కానీ ఇవన్నీ ప్రెస్ చేస్తే అయిపోయినట్టే మళ్ళీ ఫస్ట్ నుంచి. నెక్స్ట్ ఇంకొక ఈక్వల్ టు ఇంకొక ఈక్వల్ టు 0. ఇంకొక ఈక్వల్ టు ఇంకొక ఈక్వల్ టు 6. ఇప్పుడు మీరు క్యాలిక్యులేటర్లో నేను చెప్పించేయండి. మొత్తం ఆన్ బటన్ సైజ్ నొక్కేసేసి, తెలుగుగా తర్వాత చెప్తాను, ఇంకా షార్ట్ కట్ ఉంది. మొత్తం నొక్కేసి 100 ఇంటూ 0.8695 m ప్లస్ 100 ఇంటూ 0.6575 m ప్లస్ 100 ఇంటూ 0.5717 m ప్లస్ 100 ఇంటూ 0.4323 m ప్లస్ 100 ఇంటూ 0.3269 m ప్లస్ MRC. ఏం లేదు రానా, ఈ రెండు ఒక్కొక్కటి మల్టిప్లై చేసి మధ్యలో M ప్లస్ చేసేయండి, MRC చేయండి. నాకు M ప్లస్ వాడటం రాదంటే ఏం లేదు, ఇంకా ఇంటికి పంపించేస్తా. అట్లా వద్దు, ఇట్లా చేయండి, ఇట్లా బాగుంటుంది. అది తర్వాత చెప్తా, ఇచ్చేయండి. ఎంతమ్మా? 280.5. 1 minute టైం ఉంది కదా, ఫాస్ట్గా చేయాలి. ఇప్పుడు ఇస్తాను. 0 year, 1 year, 5 year, 7 year. నాకేం వినపట్లేదమ్మా, చెవుడు వచ్చేసింది. ప్రెస్ చేస్తా డాక్టర్ చేత. పర్సంటేజ్ 20%. టైమ్ అప్. ఎవరు చెప్తే వాళ్ళు లంచ్ బ్రేక్ ఇస్తాం, మిగతా వాళ్ళు ఇక్కడ కూర్చోవడమే. ఇప్పుడు యాడ్ చేయటం కుదరదు కదమ్మా? కుదురుతుందా? కుదరదు. మా ఒక వినపడలేదా? 426. లంచ్ బ్రేక్ తీసుకొని చెప్పిన వాళ్ళు నువ్వు చెప్పలా? ఎంత వచ్చింది చెప్పినా? 426.7. తీసుకో. పల్లవి ఇక్కడే, నువ్వు ఇక్కడే. మళ్ళీ 2కి వచ్చేస్తా ఎగ్జాక్ట్లీ నేను. లంచ్ బ్రేక్ తీసుకోండి. అక్షర చేస్తున్నావా? వచ్చిందా? అయ్యో, లంచ్ బ్రేక్ తీసుకోమ్మా. అమ్మో, ఈ పక్కన అమ్మాయికి రాలా? అమ్మా ఫాస్ట్ చేయాలమ్మా. అమ్మ క్యాలిక్యులేటర్ అలా కాదు.
అదేలే 7 రౌండ్ ఆఫ్. తేజ మీరు లంచ్ బ్రేక్ తీసుకోండి. తేజ ఉండమ్మా, ఇక్కడే ఉండు. ఆ, మీలా తేజ వస్తేనే చెప్తాడు జెన్యూన్. మీరు వెళ్ళండి. రాదు రాదు, ఇక్కడే తేజ ఇక్కడే. పర్లేదమ్మా, నేను లంచ్ చేసేస్తా, ఆ లోపల చేస్తూ ఉన్నా. Stopped. ఓకే రైట్. నీకు వచ్చిందమ్మా ఆన్సరు.